ప్రోగ్రామర్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇన్హెరిటెన్స్ ఇన్ జావా. జావాలో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, దాన్ని యూజ్ చేస్తే మనకి ఏం బెనిఫిట్స్ అండ్ ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అన్నీ మనం ఇక్కడ చూద్దాం. అందులో టైప్స్ ఏంటి, అది మనం రియల్ టైంలో ఎలా యూజ్ చేసుకోవాలని చూద్దాం. సో ఫస్ట్ దాని యొక్క డెఫినేషన్ అయితే చూద్దాం. ద ప్రాసెస్ వేర్ వన్ క్లాస్ అక్వైర్స్ ది ప్రాపర్టీస్ ఆఫ్ అనదర్ క్లాస్. సో దీని మీనింగ్ ఏమంటే, ఒక క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ని ఇంకో క్లాస్లో మనము అక్వైర్ చేసుకొని యూజ్ చేసుకోవడాన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇన్హెరిటెన్స్ ఇన్ జావా అని చెప్పచ్చు. సో మనకు ఒక క్లాస్లో ప్రాపర్టీస్ అంటే ఏమేమి వస్తాయి, ఫీల్డ్స్ వస్తాయి, ఫీల్డ్స్ అంటే అదే వేరియబుల్స్ వస్తాయి, మనకి మెథడ్స్ వస్తాయి కదా. ఈ విధంగా ఒక క్లాస్లో ఉండే ఆ ప్రాపర్టీస్ని మనము అక్వైర్ చేసుకొని ఇంకో క్లాస్లో యూజ్ చేసుకోవాలంటే మనం అలాంటి సినారీలో ఇన్హెరిటెన్స్కి అయితే వెళ్ళిపోతాం. సో మనకి ఇన్హెరిటెన్స్ టాపిక్ చెప్పగానే మనకి కొన్ని టర్మినాలజీ అయితే గుర్తుండాలి. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఈజీ రిలేషన్షిప్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్. సో ఇది నేను ఈజీ రిలేషన్షిప్ అండ్ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అని ఎందుకు చెప్తారో నేనైతే ఒక డయాగ్రామేటిక్గా మీకు చెప్తాను, మీకు ఈజీగా అర్థం అవడానికి. సో మనం ఇంకా ప్రాక్టికల్గా చేస్తే ఇంకా చాలా చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించండి, నా దగ్గర ఒక క్లాస్ ఉంది, నా దగ్గర క్లాస్ అయితే ఉంది, ఒక క్లాస్ ఉందనుకోండి. సో దాన్ని అనిమల్ అనుకోండి, అనిమల్ అనండి. సో నా దగ్గర ఇంకో క్లాస్ ఉంది. సో అనిమల్ కింద మనకి చాలా అనిమల్స్ ఉంటాయి కదా. సో ఫర్ దట్ నేనైతే ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, డాగ్ అనే క్లాస్ క్రియేట్ చేస్తున్నా. సేమ్ అదే విధంగా నేను ఇంకో క్లాస్ క్యాట్ అంటే అనిమల్స్ రిలేటెడ్గా క్లాస్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో అనిమల్స్ కామన్గా కొన్ని టాస్క్ అయితే పర్ఫామ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సే ఈట్ అయితే చేయగలవు కదా. సో అదేవిధంగా మనకు రన్ అయితే చేయగలవు. సో అదేవిధంగా మనకు స్లీప్ అయితే చేయగలవు. చూడండి, ఈ విధంగా నేను మెథడ్స్ అయితే క్రియేట్ చేస్తాను. ఎక్కడ క్రియేట్ చేస్తారు, అనిమల్ క్లాస్లో మెథడ్స్ అయితే క్రియేట్ చేస్తాను. ఎందుకు క్రియేట్ చేస్తాను అంటే ఇవి కామన్గా అన్ని అనిమల్స్ పర్ఫామ్ చేయగలుగుతాయి కాబట్టి. సో నేనైతే మెథడ్స్ క్రియేట్ చేస్తాను ఈ విధంగా. సో ఇప్పుడు ఎప్పుడైతే డాగ్ అనే క్లాస్ రాశానో, ఈ డాగ్ అనే క్లాస్ కూడా తినగలదు, రన్ చేయగలదు, స్లీప్ చేయగలదు. సో అందువల్ల నేను ఇక్కడ ఏం చేస్తానంటే సేమ్ అదే విధంగా ఇక్కడ డాగ్ క్లాస్ కూడా నేను సేమ్ మెథడ్స్ అయితే రాసుకుంటున్నాను. సేమ్ లాజికే ఉంటుంది, లోపలైతే సేమ్ లాజిక్ ఉంటుంది, రన్, స్లీప్. చూడండి, ఈ విధంగా నేను మెథడ్స్ రాశాను. బట్ ఈ విధంగా మీరు మెథడ్స్ రాస్తే ఇది కరెక్టే, ఎటువంటి ప్రాబ్లమే రాదు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మీకు అనిమల్ క్లాస్లో ఆల్రెడీ ఆ 3 మెథడ్స్ అనేది ఉన్నాయి. సో ఎందుకు మీరు ఇక్కడ సపరేట్గా తిరిగి రాస్తున్నారు? సో ఇది రాయడం వల్ల మీకు ఏమవుతుంది, కోడ్ లెంత్ అనేది పెరిగిపోతుంది మీకు. ఓకే, కోడ్ లెంత్ అనేది పెరిగిపోతుంది. సో ఆల్రెడీ అనిమల్ క్లాస్లో ఈ 3 మెథడ్స్ అయితే ఉన్నాయి, ఎందుకు మీరు మళ్ళీ తిరిగి ఆ 3 మెథడ్స్ని ఇక్కడ రాస్తున్నారు? సేమ్ అదే విధంగా మనం ఏం చేస్తాము, క్యాట్లో కూడా ఏం చేస్తాము, ఈట్ చేస్తాము, రన్ మెథడ్ రాస్తాము, అదేవిధంగా స్లీప్ మెథడ్ కూడా రాస్తాం. ఈ విధంగా 3 మెథడ్స్ అయితే మళ్ళీ తిరిగి ఇక్కడ రాస్తాం, అంటే క్యాట్ క్లాస్లో కూడా రాస్తాం. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఆల్రెడీ అనిమల్ క్లాస్లో అయితే ఆ మెథడ్స్ అన్నీ ఉన్నాయి. సో మీరు ఎందుకు మళ్ళీ తిరిగి డాగ్ మెథడ్లో రాస్తున్నారు, అలా రాయొద్దండి అని చెప్తున్నారు. సో అలా రాయకుండా మనం ఎలాగ యాక్సెస్ చేసుకోవచ్చు అంటే మనకు ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, ఇది ఒక అనిమల్ అనేది ఒక క్లాసే కదా, మీకు అనిమల్ అనేది ఒక క్లాస్. సో మన డెఫినేషన్ చూసుకున్నట్లయితే, సో ఒక క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ని మనము అక్వైర్ చేసుకొని వేరే క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు. అలాగే యూజ్ చేసుకునే సినారీలో మనము ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అయితే యూజ్ చేయాలని చెప్తున్నాను. సో ఏం చెప్తున్నానంటే మీరైతే ఈ 3 మెథడ్స్ని ఇక్కడ రాయొద్దండి, ఆల్రెడీ మీకు అనిమల్ క్లాస్లో ఉంది, అక్కడ నుంచి మీరు అక్వైర్ చేసుకొని యూజ్ చేసుకొని చెప్తున్నారు. ఈ విధంగా యూజ్ చేసుకోండి ఇక్కడ అని చెప్తున్నారు. సేమ్ అదే విధంగా క్యాట్ క్లాస్లో కూడా యూజ్ చేసుకోండి, ఇక్కడ మీరైతే రాయొద్దండి, ఆల్రెడీ అనిమల్ క్లాస్లో ఉన్నాయి, వాటిని మీరు యూజ్ చేసుకోండి అని చెప్తున్నారు. సో మరి ఎలాగ వీటి మధ్య ఇప్పుడు రిలేషన్ కలపాలి కదా, మనము రిలేషన్ కలపాలి. సో ఆ రిలేషన్ కలపాలంటే మనకి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అయితే యూజ్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు నేను డాగ్కి అనిమల్కి రిలేషన్ కలుపుతున్నాను, గమనించండి. సో అప్పుడు మనం డాగ్తో కంపేర్ చేస్తే అనిమల్ ఏమవుతుంది మీకు బాగా గమనించాలి. డాగ్తో కంపేర్ చేస్తే అప్పుడు అనిమల్ ఏమవుతుంది మీకు ఇక్కడ, నేను ఇప్పుడు డాగ్తో కంపేర్ చేస్తున్నాను. అప్పుడు అనిమల్ క్లాస్ ఏమవుతుందంటే నాకు ఇక్కడ పేరెంట్ క్లాస్ అయిపోతుంది. అప్పుడు డాగ్ క్లాస్ ఏమవుతుంది మీకు ఇక్కడ చైల్డ్ క్లాస్ అవుతుంది. డాగ్ అనేది చైల్డ్ క్లాస్, అనిమల్ అనేది పేరెంట్ క్లాస్ అయిపోతుంది. సో ఇంకా పేరెంట్ క్లాస్ అని చెప్పాం కదా, వాటికి చాలా నేమ్స్ ఉంటాయి. దాన్ని మనం ఏమంటారంటే బేస్ క్లాస్ అంటారు, ఇంకా సూపర్ క్లాస్ అంటారు. సో ఇదే విధంగా మనకు చైల్డ్ క్లాస్ అని చెప్పాం కదా డాగ్, దానికి కూడా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. అదేంటంటే సబ్ క్లాస్ అంటారు, లేదంటే డిరైవ్డ్ క్లాస్ అంటారు. సో మీరు ఇప్పుడు గమనించినట్లయితే మీకు రెండింటి మధ్య రిలేషన్ అయితే మ్యాచ్ చేశారు. సో దీన్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే మనము డాగ్ ఈజ్ ఏ అనిమల్, అందుకే మీకు ఫస్ట్లోనే చెప్పాను కదా, ఈజీ రిలేషన్షిప్ అని కూడా అంటారు. మనం ఇన్హెరిటెన్స్ ఈజీ రిలేషన్షిప్ అంటారు. సో మనము డాగ్కి అనిమల్స్కి రిలేషన్ మ్యాచ్ చేస్తాం కదా, అందుకే మనము డాగ్ ఈజ్ ఏ అనిమల్ అంటారు. సో దీన్నే ఇంకో విధంగా అంటారు, మనం ఆల్రెడీ అనిమల్ క్లాస్ ఏమని చెప్పాము, పేరెంట్ క్లాస్ అని చెప్పాము. సో అందుకే మనకి
పేరెంట్, డాగ్ నేమ్ అని చెప్పాము, చైల్డ్ క్లాస్ అంటారు. సో దాన్నే పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అంటారు. పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అంటారు. మనం ఈ రెండింటి క్లాస్ మాత్రం ఇప్పటి వరకు మ్యాచ్ చేసాం, అంటే రిలేషన్ చేసాం. సో అదే విధంగా మీరు క్యాట్కి మ్యాచ్ చేయండి. అప్పుడు క్యాట్ క్లాస్ ఏమవుతుంది మీకు, ఇప్పుడు క్యాట్కి మీరు అనిమల్కి రిలేషన్ మ్యాచ్ చేయండి. అప్పుడు అనిమల్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్ అవుతుంది, బేస్ క్లాస్ అంటారు దాన్నే, లేదంటే సూపర్ క్లాస్ అంటారు. అప్పుడు క్యాట్ ఏమవుతుంది, చైల్డ్ క్లాస్ అవుతుంది, చైల్డ్ క్లాస్ లేదంటే డిరైవ్డ్ క్లాస్ లేదంటే సబ్ క్లాస్ అవుతుంది. సో ఇదైతే మనం థియరిటికల్గా ఈ పాయింట్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఈ రెండు పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు దీన్ని ఈజీ రిలేషన్షిప్ అంటారు అండ్ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అంటారు అనేది మీకు ఈ క్లాస్లో గుర్తయిపోతుంది. సో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇన్హెరిటెన్స్ టాపిక్ ఎందుకు యూజ్ చేస్తారని మిమ్మల్ని ఎవరైనా అడిగారంటే మెయిన్గా వచ్చేసి మనము కోడ్ రీయూజబిలిటీ కోసం అయితే యూజ్ చేస్తాము. మెయిన్ కోడ్ రీయూజబిలిటీ యూజ్ చేస్తాము. ఇంకొక అడ్వాంటేజ్ అయితే ఉంది, అదేమంటే మనము రన్ టైమ్ పాలిమార్ఫిజంని అచీవ్ చేసుకోవచ్చు, అంటే మెథడ్ ఓవర్ రైడింగ్ని అచీవ్ చేసుకోవచ్చు. అది మనకి పాలిమార్ఫిజం కాన్సెప్ట్లో క్లియర్గా తెలుసుకున్నాం. ఇన్హెరిటెన్స్ యూజ్ చేసి మనము రన్ టైమ్ పాలిమార్ఫిజంని అచీవ్ చేసుకోవచ్చు. ఇది ఒక జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా అచీవ్ చేసుకోవచ్చు. ఇక మనమైతే టాపిక్లో వెళ్ళిపోయి ప్రాక్టికల్గా చేద్దాం. ప్రాక్టికల్గా చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది ఏంటనేసి. సో ఇన్హెరిటెన్స్ టాపిక్ చెప్పగానే మీకు గుర్తు ఉండాల్సిన పాయింట్స్ ఏంటి, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ గుర్తుండాలి మీకు, సేమ్ అదే విధంగా మీకు ఈజీ రిలేషన్షిప్ గుర్తుండాలి. ఓకే, సో నేను అయితే ఆల్రెడీ ఒక క్లాస్ అయితే క్రియేట్ చేసి పెట్టిండా. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఒక క్లాస్ అయితే క్రియేట్ చేసిండా. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ చెప్పగానే మనకి క్లాసెస్ అయితే ఉండాలి, క్లాసెస్ ఉండాలి. ఎందుకంటే వాటి మధ్య మనము రిలేషన్ అయితే చేయాలి, అప్పుడే మనము ఇన్హెరిటెన్స్ చేస్తామని చెప్పచ్చు. సో నేను సింపుల్గా ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. చూడండి, క్లాస్ క్యాలిక్యులేటర్ని క్రియేట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు క్లాస్ లోపల మనకి ప్రాపర్టీస్ ఉంటాయి, అదే మన డెఫినేషన్. ఒక క్లాస్ ఉండే ప్రాపర్టీస్ అన్నిటిని ఇంకో క్లాస్లో మనము అక్వైర్ చేసుకోవడాన్ని మనం ఇన్హెరిటెన్స్ అని చెప్తారు. సో క్లాస్ లోపల ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్ అంటే ఏంటి, మెథడ్స్ అని చెప్పుకోవచ్చు, ఫీల్డ్స్ అని చెప్పుకోవచ్చు. ఫీల్డ్స్ అంటే వేరియబుల్స్ అని చెప్పుకోవచ్చు. సో నేను ఆల్రెడీ మెథడ్స్ అయితే క్రియేట్ చేసి పెట్టాను. అది ఏంటని చూపిస్తాను. చూడండి, క్యాలిక్యులేటర్ ఏమేమి చేయగలదు, అడిషన్ చేయగలదు, మల్టిప్లికేషన్ చేయగలదు, సో అదేవిధంగా మనకి డివిజన్ చేయగలదు. సో అవన్నీ నేను వచ్చేసి కాపీ చేస్తున్నాను సార్. సో ఆల్రెడీ మెథడ్స్ అయితే క్రియేట్ చేసి పెట్టేశాను. సో ఇక్కడ చూడండి, ఒక క్యాలిక్యులేటర్ ఏమేమి చేయగలదు, 2 నెంబర్స్ ఇచ్చామంటే యాడ్ చేయగలదు, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, అదేవిధంగా డివిజన్ చేయగలదు. సో ఇంకా ఏముంటాయి క్లాస్లో, ఫీల్డ్స్ అని చెప్పాను కదా, ఒక ఫీల్డ్ అయితే మీరు క్రియేట్ చేసుకోండి. మన అండర్స్టాండ్ కోసం పబ్లిక్ స్ట్రింగ్ నేమ్ తీసుకుని ఫీల్డ్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి అని చెప్పాను కదా, దానికోసం. ఓకే, సో క్యాలిక్యులేటర్లో ఇన్ని మెథడ్స్ ఉంటాయి, ఫీల్డ్స్ ఉంటాయి, అంటే ప్రాపర్టీస్. ఒక క్లాస్ ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, అది పక్కన పెట్టండి, ఒక క్లాస్ని మీరు సైడ్ పెట్టండి. ఇప్పుడు క్లాస్ లో నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, రియల్ టైంలో నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఏంటి, 2 నెంబర్స్ని యాడ్ చేయాలి రిక్వైర్మెంట్ వచ్చింది. నేను అప్పుడు ఏం చేస్తానంటే ఇమీడియట్గా 2 నెంబర్స్ని యాడ్ చేయాలంటే మనం ఇమీడియట్గా ఏం చేయాలంటే ఒక మెథడ్ క్రియేట్ చేస్తాం కదా, యాడ్ 2 నెంబర్స్ అంటే పారామీటర్స్ ఇక్కడ తీసుకుంటాము. చూడండి, ఇమీడియట్గా మనం ఈ క్లాస్లోనే మెథడ్ అయితే క్రియేట్ చేస్తాం. సో ఇదేం రిటర్న్ చేస్తుంది, మనకి 2 నెంబర్స్ని అయితే యాడ్ చేయాలి, 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. సో i ప్లస్ j అని యాడ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఆ మెథడ్ని కాల్ చేయాలి. ఆ మెథడ్ని కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తాను, నేను ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇక్కడ ఆ మెథడ్ని కాల్ చేస్తాను. ఈ విధంగా కాల్ చేస్తాం కదా. సో 1 2 పాస్ చేస్తే మనకి రిజల్ట్ ఏమొస్తుందంటే 3 వస్తుంది, మనకి అది రిటర్న్ చేస్తుంది. సో మీరు చెప్పచ్చు, మీరు ఆల్రెడీ క్యాలిక్యులేటర్ క్లాస్ అయితే ఇక్కడ ఉంది, సో ఎందుకు మీరు ఇక్కడ ఇక్కడ మెథడ్ క్రియేట్ చేశారు అండ్ ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు అని అడగచ్చు కదా. అది చెప్తానండి, మీకు చెప్తాను. సో నాకు రియల్ టైంలో ఏమవుతుందంటే మరి 3 నెంబర్స్ కూడా యాడ్ చేయాలని చెప్తారు, 3 నెంబర్స్ని యాడ్ చేయాలంటారు. అప్పుడు ఏమవుతుంది, మనకి యాడ్ 3 నెంబర్స్ అనే మెథడ్ అయితే క్రియేట్ చేసుకుంటాయి. వెంటనే మనము 3 నెంబర్స్ని కూడా యాడ్ చేయాలనుకుంటున్నాం. అంటే ఇంటి i, j, ఇంటి k కూడా తీసుకోండి. మనకి 3 నెంబర్స్ యాడ్ చేయాలని చెప్పారు, రియల్ టైంలో 3 నెంబర్స్ యాడ్ చేయాలని చెప్పారు. సో ఇలా యాడ్ చేసి నేనేం చేస్తాను, ఇప్పుడు c డాట్ యాడ్ 3 నెంబర్స్ కదా మనకి, ఇప్పుడు ఆ మెథడ్ని మనం కాల్ చేద్దాం. మీకు ఇప్పుడు చెప్తా ఎందుకు ఇన్హెరిటెన్స్ మనం యూజ్ చేయాలి, యూజ్ చేయకపోతే ఏంటని చెప్తాను. చూడండి, ఓకే, మనకైతే వన్స్ రన్ చేస్తామంటే మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అయితే వస్తుంది, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు గమనించాలి, యాడ్ మెథడ్ ఉంది కదా, అంటే యాడ్ 2 నెంబర్స్ ఉంది కదా, ఈ 2 నెంబర్స్ అనే మెథడ్ మీకు ఆల్రెడీ క్యాలిక్యులేటర్ క్లాస్లో అయితే ఉంది. సో మీరు అగైన్ ఎందుకు మీరు ఇక్కడ క్రియేట్ చేశారు, మన కాన్సెప్ట్ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. చెప్పాను కదా, ఆల్రెడీ
మెథడ్స్ మీకు అనిమల్ క్లాస్లో ఉంటాయి, బట్ మీరు అగైన్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు. అలా మీరు క్రియేట్ చేయకూడదంటే మీరు ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అయితే యూజ్ చేయని చెప్పారు కదా. సో అదేవిధంగా ఇక్కడ చెప్తాను చూడండి. సో ఇప్పుడు మీరైతే ఈ మెథడ్ని ఇక్కడ క్రియేట్ చేయొద్దండి అంటారు, బట్ ఓకే క్రియేట్ చేయను, బట్ నేను ఎలా యూజ్ చేసుకుంటారు చూడండి. అంటే మీకు కంపైలేషన్ ఎర్రర్స్ అయితే వస్తాయి, ఎందుకంటే మీరు సిలో ఆ మెథడ్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తారు. మీకు వెంటనే కంపైలేషన్ ఎర్రర్స్ వస్తుంది. కంపైలేషన్ ఎర్రర్స్ పోవాలంటే మీరు ఏం చేస్తారు, ముందు ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ తెలియకపోతే సో ఏం చేస్తారు, మీకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ క్యాలిక్యులేటర్ క్లాస్లో ఆ మెథడ్ ఉంది. సో ఆ మెథడ్ మనం యాక్సెస్ చేసుకుంటే ఈ విధంగా క్యాలిక్యులేటర్ క్లాస్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. ఓకే, ఈ విధంగా క్యాలిక్యులేటర్ డాట్ యాడ్ మెథడ్ని కాల్ చేసుకునేసి మేము ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తామని చెప్తారు కదా. ఇది కూడా కరెక్టే కదా. మరి ఇది కూడా కరెక్టే, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వస్తుంది మీకు, ఎందుకంటే రెండు మెథడ్స్ సేమ్ లాజిక్ ఉంది లోపల. సో ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వస్తుంది. బట్ నేనేం చెప్తానంటే ఇక్కడ మీరు ఎందుకు ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నారు, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు. అలాగే ఎందుకు మీరు 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నారు? నేనేం చెప్తానంటే ఇలా 2 ఆబ్జెక్ట్స్ ఏం క్రియేట్ చేయకుండా పేరెంట్ అంటే ఒక క్లాస్లో ఉండే ఈ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ మొత్తం మీరు ఈ క్లాస్లో యూజ్ చేసుకోండి, అప్పుడు మీరు ఈ రకంగా ఆబ్జెక్టే క్రియేట్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. సో దాన్ని ఎలా మనం చేసుకోవాలంటే త్రూ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం చేయాలి. సో చూడండి, ఇప్పుడు చూడండి మీకు కంపైలేషన్ అయితే ఉంది. ఈ మెథడ్ ఎక్కడ ఉందంటే యాక్చువల్గా క్యాలిక్యులేటర్ క్లాస్లో ఉంది. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్ని క్లాస్ని మనము ఇక్కడ యూజ్ చేసుకోవాలంటే క్యాలిక్యులేటర్లో ఉండే క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ మనము ఈ సి క్లాస్లో యూజ్ చేసుకోవాలి. అది ఎలా యూజ్ చేసుకోవాలంటే మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అయితే యూజ్ చేసుకోవాలి. సో మీరు ఎప్పుడైతే ఇన్హెరిటెన్స్ క్లాస్ని మీరు సి క్లాస్ అసైన్ చేయాలనుకుంటారంటే మీరైతే ఒక కీవర్డ్ యూజ్ చేయాలి. అంటే ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ యూజ్ చేసుకోవాలి. ఎక్స్టెన్స్ క్యాలిక్యులేటర్ వాళ్ళకి అంటే మీరు ఇన్హెరిటెన్స్ని ఎలా అచీవ్ చేస్తారు, త్రూ సో ఇన్హెరిటెన్స్ మీరు ఎలాగ అచీవ్ చేస్తారు, త్రూ ఎక్స్టెన్స్ కీవర్డ్తో మీరైతే అచీవ్ చేయగలుగుతారు. చూడండి, త్రూ ఎక్స్టెన్స్ కీవర్డ్తో మీరైతే అచీవ్ చేయగలుగుతారు. సో ఎప్పుడైతే మీరు ఇలా చేశారంటే సో మీకు క్యాలిక్యులేటర్లో ఉండే కదా క్యాలిక్యులేటర్ క్లాస్లో కూడా ఈ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ మీరు ఇక్కడ యాక్సెస్ చేసుకోగలుగుతారు. సో క్యాలిక్యులేటర్లో ఉండే ప్రాపర్టీస్ మొత్తం మీరు ఇక్కడైతే ఈజీగా యాక్సెస్ చేసుకొని వాటిని అయితే యూజ్ చేసుకోగలుగుతారు. ఒక్క నిమిషం, యాడ్ అన్ని సో మనం ఈ క్లాస్ని ఇక్కడ కదా యూజ్ చేయలేదు. సో మీరు క్లాస్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, వెంటనే నాకు ఇక్కడ కంపైలేషన్ ఎర్రర్స్ అయితే వెళ్ళిపోతాయి, గమనించండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మన కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, మనం ఇన్హెరిటెన్స్ని ఎలా అచీవ్ చేస్తామంటే త్రూ ఎక్స్టెన్స్ కీవర్డ్తో యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను సి క్లాస్కి క్యాలిక్యులేటర్ క్లాస్కి రిలేషన్ చేస్తున్నాను. అది ఎలాంటి కైండ్ ఆఫ్ రిలేషన్ అంటే పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ లేదంటే ఈజీ రిలేషన్షిప్ అంటారు. ఇప్పుడు మీరు సితో క్యాలిక్యులేటర్కి రిలేషన్ చెప్పాలంటే ఏం చెప్పాలంటే మీకు ఇక్కడ క్యాలిక్యులేటర్ ఏమవుతుందంటే పేరెంట్ క్లాస్ అవుతుంది. ఇక్కడ క్యాలిక్యులేటర్ పేరెంట్ క్లాస్ అవుతుంది. దాన్నే మనం డిఫరెంట్ నేమ్స్ అని చెప్పాం కదా, బేస్ క్లాస్, సూపర్ క్లాస్ అని. సో అప్పుడు మీకు సి క్లాస్ ఏమవుతుందంటే ఇక్కడ సబ్ క్లాస్ అంటారు, లేదంటే చైల్డ్ క్లాస్ అంటారు, లేదంటే డిరైవ్డ్ క్లాస్ అంటారు. సో ఈ విధంగా మీరు ఎక్స్టెన్స్ కీవర్డ్ యూజ్ చేసి మీరు ఇన్హెరిటెన్స్ అయితే అచీవ్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఏం చేసుకోవచ్చు, మీరు సి క్లాస్ ఉండే ప్రాపర్టీస్ అన్నిటిని మీరు ఈ క్యాలిక్యులేటర్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ అన్నిటిని మీరు సి క్లాస్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. చూడండి, మీరు అయితే ఎటువంటి ఆబ్జెక్ట్ అయితే ఇంకా క్రియేట్ చేసిన అవసరం లేదు. సో అదేవిధంగా సి క్యాలిక్యులేటర్ క్లాస్లో ఉండే వేరియబుల్ని కూడా నేను ఈ విధంగా యాక్సెస్ చేసుకోగలను. చూడండి, గమనించండి. సో ఇప్పుడు మీకు ఇలా చేయడం వల్ల ఏమైంది, మీకు ఒకటి కోడ్ అయితే రెడ్యూస్ అయిపోయింది. చూడండి, మీరు అగైన్ మెథడ్ అయితే క్రియేట్ చేసిన అవసరం లేదు, ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసిన అవసరం లేదు. ఎలా చేస్తామంటే త్రూ ఎక్స్టెన్స్ కీవర్డ్తో మనము ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అయితే మనము తీసుకురాగలం. అంటే పేరెంట్ క్లాస్ అంటే ఇక్కడ ఏంటి, మనకి సితో కంపేర్ చేస్తే క్యాలిక్యులేటర్ అనే పేరెంట్ క్లాస్. సో క్యాలిక్యులేటర్లో ఉండే ప్రాపర్టీస్ అన్నిటిని మనము సి క్లాస్ అయితే యూజ్ చేస్తాం. చూడండి, దీన్ని ఏమంటారంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో మనకి ఇన్హెరిటెన్స్లో ఇంకా కొన్ని టైప్స్ ఉంటాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. దీన్ని వచ్చేసి సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకే, మీకు ఇప్పుడు వరకు చెప్పినంత అర్థమైంది కదా మీకు. దీన్నే నీకు ఇక్కడ డయాగ్రామెటిక్లో చూపిస్తాను, చూడండి ఏంటి అనేసి. సో ఇప్పుడు వరకు మనం ఏమైనా డిస్కస్ చేసామంటే ఇన్హెరిటెన్స్ ఏంటో చూసుకున్నాము, వాటికి రిలేషన్షిప్ అంటే ఏంటో చూసుకున్నాము, వాటి రిలేషన్షిప్ ఈజీ రిలేషన్షిప్ అంటే ఏంటో చూసుకున్నాము, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అంటే ఏంటో చూసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి వాటిలో టైప్స్ ఉంటాయి కదా, వాటి గురించి అయితే మనం చూసుకున్నాం. అంటే ఇన్హెరిటెన్స్లో కొన్ని టైప్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న టైప్ వచ్చేసి సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. అంటే
ఒకదానికి అసైన్ చేస్తాం కాబట్టి మనకి సింగిల్ అంటారు దాన్ని. సో ఇలాగా మనకి మల్టీ లెవెల్ ఉంటుంది, హైరార్కల్ ఉంటుంది. హైరార్కల్ ఉంటే ఇంకా మనకి చాలా ఉంటాయి, అవన్నీ మనకి బట్ జావాలో అప్లికబుల్ అవ్వవు, అవన్నీ చెప్తాను మీకు ప్రాక్టికల్. ఇప్పుడు మనము వెళ్ళిపోదాం డయాగ్రామాటిక్కి. సో ఇప్పుడు మీరు గమనించినట్టయితే 2 క్లాస్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాసే తీసుకోండి. ఏం తీసుకుంటారంటే ఇక్కడ ఏం తీసుకున్నారు, మీరు ఫస్ట్ క్యాలిక్యులేటర్ అనే క్లాస్ తీసుకున్నారు, ఇక్కడ వచ్చేసి సి అనే క్లాస్ తీసుకున్నారు కదా, గమనించండి. క్యాలిక్యులేటర్ సి క్లాస్ తీసుకున్నారు. సో మనకు దీని ఏమని చెప్తామంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం, సింగిల్ ఇన్హెరిటెన్స్. సో ఇక్కడ క్యాలిక్యులేటర్లో ఏమేమి ఉంటాయి, మీకు సమ్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా. ప్రాపర్టీస్ అంటే ఏంటి మరి, మెథడ్స్ ఫీల్డ్స్ అంటారు. ప్రాపర్టీస్ అంటే మెథడ్స్ ఫీల్డ్స్ అంటారు. సో ఏదైతే క్యాలిక్యులేటర్ ఉండే క్లాస్లో ఉండే మెథడ్స్ ఫీల్డ్స్ అన్నీ మీరు సిలో యూజ్ చేస్తున్నారు. ఎలా యూజ్ చేస్తున్నారు, మీరు ఎలా అచీవ్ చేస్తారు, త్రూ ఎక్స్టెన్స్ కీవర్డ్ మీరు యూజ్ చేశారు. మీరు ఇక్కడ ఎక్స్టెన్స్ కీవర్డ్ అయితే మీరు యూజ్ చేశారు. ఎక్స్టెన్స్ కీవర్డ్ యూజ్ చేసి మీరు రెండింటికి రిలేషన్షిప్ అయితే చేశారు. దీన్ని ఏమంటారంటే పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అనొచ్చు, లేదంటే యూజర్ రిలేషన్షిప్ అని చెప్పొచ్చు. సో మనకి ఇలాగా సింగిల్ క్లాస్ చేసింది కాబట్టి దీన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అని చెప్పొచ్చు. సో ఇంకా మనం డీటెయిల్గా చెప్పాలంటే ఇక్కడ క్యాలిక్యులేటర్ అనేది ఒక పేరెంట్ క్లాస్. దేనికి పేరెంట్ క్లాస్, సి పేరెంట్ క్లాస్. అప్పుడు సి ఏమవుతుంది, ఇది పేరెంట్ క్లాస్ అయితే సి అనేది చైల్డ్ క్లాస్ అవుతుంది. సో ఈ విధంగా మీకు చైల్డ్ క్లాస్ అవుతుంది. సో మీరు పేరెంట్ క్లాస్లో ఉండేటివన్నీ ఉండే ప్రాపర్టీస్ అన్ని మీరు చైల్డ్ క్లాస్లో యూజ్ చేశారు. ఎలా యూజ్ చేశారు, త్రూ ఎక్స్టెన్స్ కీవర్డ్ యూజ్ చేసేసి క్లాసెస్ని రిలేషన్షిప్ అయితే చేశారు. ఈ విధంగా మీరు చేసిన దానివల్ల దీన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో అదే విధంగా మీకు సెకండ్ టైప్ వచ్చేసి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సో దీంట్లో కూడా మనం సేమ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. సో ఇక్కడ మీకు ఏం చేస్తానంటే మీకు అర్థం అవడానికి సింపుల్గా ఏం చేస్తానంటే నేమ్స్ అయితే చేంజ్ చేస్తాను. సో నేను ఇక్కడ క్లాస్ నేమ్ ఏ అని తీసుకుంటాను, క్లాస్ నేమ్ బి అని తీసుకుంటాను, క్లాస్ నేమ్ సి అని తీసుకుంటాను. సో మళ్ళీ మీకు ఇక్కడ ఏబి ఉంది కదా, మీకు ఏబి వచ్చేసి మళ్ళీ మీకు సింగిల్ ఇన్హెరిటెన్స్ టాపిక్ వస్తుంది. ఏబి అనేది సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. సరే ఇక్కడ ఏం చేస్తామంటే క్లాస్ బి ఎక్స్టెన్స్ క్లాస్ ఏ, అంటే ఏలో ఉండే ప్రాపర్టీస్ అన్ని మీరు బికి అసైన్ చేస్తున్నారు. ఓకే, ఏలో ఉండే ప్రాపర్టీస్ అన్ని మీరు బికి అసైన్ చేస్తున్నారు, అంటే బి క్లాస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఏలో ఉండే ప్రాపర్టీస్ అన్ని బి అనేది యూజ్ చేసుకోవచ్చు. సేమ్ అదే విధంగా బిలో ఉండే ప్రాపర్టీస్ అన్ని మీరు సికి అసైన్ చేస్తున్నారు. అప్పుడు ఏం చేసుకోవచ్చు, సి అనేది బి క్లాస్ ఉండే ప్రాపర్టీస్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు కొంచెం కేర్ఫుల్గా గమనించాలి. ఇక్కడ ఏమవుతుందంటే రిలేషన్షిప్ గమనించండి. సో ఇప్పుడు మీరు ఏకి బికి రిలేషన్ గమనించండి, ఏ క్లాస్కి బి క్లాస్కి రిలేషన్ గమనించినట్టయితే ఏ అనేది మీకు ఏమవుతుందంటే ఇక్కడ బితో కంపేర్ చేసినప్పుడు పేరెంట్ అవుతుంది. సో అప్పుడు బి ఏమవుతుంది, మీకు ఇక్కడ చైల్డ్ అవుతుంది. ఓకే, చైల్డ్ క్లాస్ అవుతుంది. సో ఇప్పుడు మీకు సిబి కదా, మీకు సిబి అవుతుంది. ఇక్కడ ఈ రెండింటి మధ్య రిలేషన్ చూడండి, సి ఎక్స్టెన్స్ బి, సికి బికి రిలేషన్ చూసినట్టయితే మీరు అప్పుడు సి అనేది మీకు ఇక్కడ ఏమవుతుందంటే పేరెంట్ క్లాస్ అవుతుంది. ఓకే, అప్పుడు బి ఏమవుతుంది మీకు ఇక్కడ ఇక్కడ బి అనేది పేరెంట్ క్లాస్ అవుతుంది. ఇక్కడ మీకు బి పేరెంట్ క్లాస్ అవుతుంది. అప్పుడు సి అనేది మీకు ఏమవుతుందంటే చైల్డ్ క్లాస్ అవుతుంది. ఓకే, సో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఏం లేదో చెప్తాను చూడండి. ఇప్పుడు మనం సికి బికి రిలేషన్ చేస్తాం, అలాగా సి ఎక్స్టెన్స్ బి అని చెప్తాం కదా. సో అప్పుడు బి క్లాస్ ఏమవుతుందంటే మీకు సికి పేరెంట్ క్లాస్ అవుతుంది. సో సి అనేది మీకు చైల్డ్ క్లాస్ అవుతుంది. సో మీకు ఇంకా కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను అప్పుడు ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఈ రకంగా మనము మల్టిపుల్ క్లాసెస్ తీసుకున్నాం కదా, అందువల్ల దీన్ని మల్టీ లెవెల్ హైరార్కీ అంటారు, అంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. నెక్స్ట్ టాపిక్ వచ్చి హైరార్కల్, అది నేను ఎగ్జాంపుల్గా చెప్తాను. ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ చేద్దాం. సో దీనికి ఏం చేస్తానంటే నేను ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాను. సో మనం డిఫరెంట్ క్లాసెస్ చేద్దాం. సో క్లాస్ నేమ్ వచ్చేసి ఎఫ్గా తీసుకునేసాను. సో ఇక్కడ కూడా ఏం చేస్తానంటే నేను క్యాలిక్యులేటర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటాను, బట్ క్లాస్ నేమ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా తీసుకుంటాను. క్లాస్ సిఏఎల్ పెడతాను, క్యాలిక్యులేటర్ ఫుల్గా రాయకుండా సిఏఎల్ పెడతాను. సో మనం ఆల్రెడీ క్యాలిక్యులేటర్ ఎగ్జాంపుల్ చూస్తాం కాబట్టి దాన్ని తీసుకుంటాను. ఇక్కడ దాకా తీసుకునేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ దాకా తీసుకునేస్తున్నా. సో ఇది ఒక క్యాలిక్యులేటర్ క్లాస్ అనుకోండి, దీంట్లో వచ్చేసి సమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అంటే మెథడ్స్ ఫీల్డ్స్ అయితే ఉన్నాయి. సో అదేవిధంగా మనం ఇంకో క్లాస్ తీసుకున్నాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే క్లాస్ ఈ తీసుకుంటా, క్లాస్ ఈ ఎక్స్టెన్స్ క్యాలిక్యులేటర్ క్లాస్, అంటే సిఏఎల్ని ఎక్స్టెండ్ చేస్తాం చూడండి. ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకుంటాం. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుంది, మీకు ఏదైతే సిఏఎల్లో క్యాలిక్యులేటర్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ అన్ని మీకు ఈక్ అనేది అప్లికబుల్ అవుతాయి కదా, సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ ఏం చేస్తానంటే ఇంకొక మెథడ్, అంటే త్రీ నెంబర్స్కి యాడ్ చేయాలంటే ఆ మెథడ్ని ఈలో నేను క్రియేట్ చేసుకున్నాను సార్. సో మనం ఏం చెప్పాను, ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ కదా, అంటే ఇక్కడ వరకు మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఏమవుతుంది సింగిల్ లెవెల్ అవుతుంది, ఇది వచ్చేసి సింగిల్ లెవెల్.
సో మనము ఎఫ్ క్లాస్ అసైన్ చేస్తామంటే దాన్ని మనం మల్టీ లెవెల్ అని చెప్పుకోవచ్చు. దాన్ని ఏం చేస్తామంటే అలా అచీవ్ చేయాలంటే ఏం చేయాలి, మనము ఎక్స్టెన్స్ కీవర్డ్ యూస్ చేసి మనము ఈనైతే యాక్సెస్ చేసుకోవాలి. మనం ఈనైతే ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీనింగ్ ఏమంటే బాగా గమనించండి కాన్సన్ట్రేషన్ అంటే, ఇప్పుడు వచ్చేసి ఈకి సిఏఎల్ క్లాస్కి రిలేషన్ చూడాలి. మనం ఈకి సిఏఎల్ క్లాస్కి రిలేషన్ చూడాలి. సో మనం ఈతో సిఏఎల్ని కంపేర్ చేస్తే సిఏఎల్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి పేరెంట్ క్లాస్ అవుతుంది. బాగా గమనించాలి, పేరెంట్ క్లాస్ అవుతుంది. సో ఆ సినారీలో ఈ క్లాస్ ఏమవుతుంది, ఈ క్లాస్ చైల్డ్ క్లాస్ అవుతుంది. బాగా గమనించారు కదా మీరు. ఇప్పుడు రిలేషన్ ఏముంది, ఈకి సిఏఎల్కి ఉంది. సో ఈ రెండింటికి రిలేషన్షిప్ చేస్తే మీకు సిఏఎల్ క్లాస్ అనేది ఏమవుతుందంటే పేరెంట్ క్లాస్ అవుతుంది, ఈ క్లాస్ అనేది ఏమవుతుందంటే చైల్డ్ క్లాస్ అవుతుంది. ఓకే, అంటే దీని మీనింగ్ ఏమంటే ఏదైతే సిఎల్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ అన్ని మీరు ఈకైతే అసైన్ చేసేసారనమాట. ఈకైతే అసైన్ చేసేసారు. ఓకే, సో ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకు రిలేషన్షిప్ దేని చేస్తున్నాము, మనము ఎఫ్కి చేస్తున్నాము, అదేవిధంగా ఈ క్లాస్కి చేస్తున్నాము కదా. ఆ సినారీలో ఏమవుతుందంటే ఈ క్లాస్ అనేది మీకు ఎఫ్కి పేరెంట్ క్లాస్ అవుతుంది. బాగా గమనించాలి, ఎఫ్కి పేరెంట్ క్లాస్ అవుతుంది. ఆ సినారీలో ఎఫ్ క్లాస్ ఏమవుతుంది, మీకు ఇక చైల్డ్ క్లాస్ అవుతుంది. ఇది మనకి రిలేషన్షిప్ అయితే ఎలా ఉంటుంది. సో దీనివల్ల యూజ్ ఏంటో మీకు సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఎఫ్తో ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తాను కదా. మీరు ఇక్కడ కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ విధంగా ఎఫ్ క్లాస్లో 2 నెంబర్స్ని యాడ్ చేయాలనుకుంటున్నా. బట్ ఈ ఫ్యూచర్లో ఏమవుతుంది, నాకు 3 నెంబర్స్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నా. ఇన్ ఫ్యూచర్ ఏమవుతుందంటే మళ్ళీ మీకు 4 నెంబర్స్ కూడా యాడ్ చేయాలని చెప్తారు. సో అప్పుడు ఏం చేస్తారు, మీరు ఇక్కడ 4 నెంబర్స్ అనే ఒక మెథడ్ అయితే క్రియేట్ చేసుకుంటారు కదా. ఈ విధంగా 4 నెంబర్స్ అయితే క్రియేట్ చేసుకుంటారు. గమనించాలి ఇక్కడ. సో ఈ విధంగా 4 నెంబర్స్ అయితే మీరు తీసుకుంటారు. ఈ విధంగా సో ఆ 4 నెంబర్స్ని యాడ్ చేసి రిటర్న్ చేస్తారు. నాకు ఫ్యూచర్లో రిక్వైర్మెంట్ ఏమవుతుంది చెప్పండి, 2 నెంబర్స్ని యాడ్ చేయమని చెప్తారు, 3 నెంబర్స్ని యాడ్ చేయమని చెప్తారు, 4 నెంబర్స్ని యాడ్ చేయమని చెప్తారు. సో ఓన్లీ నాకు 2 నెంబర్స్ని యాడ్ చేయాలంటే అప్పుడు ఏం చేయొచ్చు, నేను డైరెక్ట్గా ఈ యొక్క క్లాస్ని ఎక్స్టెన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎక్స్టెన్స్ చేసుకుంటే సరిపోతుంది. సో అది ఆల్రెడీ మనము లాస్ట్ క్లాస్ నుంచి చేసాం, సింగిల్ ఇన్హెరిటెన్స్ చేసాం. నేను చెప్పాను కదా మనకి రియల్ టైంలో 3 నెంబర్స్ని యాడ్ చేయమంటారు. సో ఆ టైంలో ఏం చేయాలి, నేను ఈ మెథడ్ని కూడా యాక్సెస్ చేసుకోవాలి. అందుకే నేను ఏం చేస్తానంటే ఈ క్లాస్ని వచ్చేసి ఇక్కడ ఎక్స్టెండ్ చేశాను. అప్పుడు ఈ క్లాస్ ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఓన్లీ 1 లేదంటే ఇవన్నీయా? ఇక్కడ బాగా గమనించాలి. మనకి ఆల్రెడీ చెప్పాం కదా సిఏఎల్ అనేది ఎక్స్టెన్స్ ఈకి అయిపోయింది. అంటే సిఏఎల్లో ఉండే ప్రాపర్టీస్ అన్ని మనము ఈకి అసైన్ చేస్తున్నాము. అంటే ఈ క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఈ క్లాస్లో మనకు ఆల్రెడీ ఒక మెథడ్ ఉంది. సో ఈ క్లాస్ని కూడా మనం ఏం చేస్తామంటే ఎఫ్కి అసైన్ చేస్తాం. ఎక్స్టెన్స్ కీవర్డ్ యూజ్ చేసి ఎఫ్కి అసైన్ చేస్తాం. అంటే ఇన్హెరిటెన్స్ చేస్తాం, రిలేషన్షిప్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఎఫ్లో ఏమేమి ఉన్నాయంటే మనం ఎఫ్ యూజ్ చేసుకొచ్చి ఈ సిఏఎల్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ అన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా ఈ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ అన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా ఎఫ్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ కూడా అసైన్ చేసుకోవచ్చు. సో మీకు ఫ్యూచర్లో ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చింది, 2 నెంబర్స్ యాడ్ చేయమంటే మీరు సింపుల్గా ఈ విధంగా సిఏఎల్లో ఉండే క్లాస్లో ఉండే మెథడ్ని కాల్ చేసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా 3 నెంబర్స్ని యాడ్ చేయమంటే మీరు ఈ క్లాస్ ఉంది కదా, మీకు ఈ క్లాస్లో ఉండే మెథడ్స్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు 4 నెంబర్స్ని యాడ్ చేయమంటే మీరు ఆల్రెడీ క్రియేట్ చేస్తారు కదా ఎఫ్ క్లాస్లో. సో ఆ మెథడ్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. గమనించండి, ఇక్కడ మనకి ఎంత కోడ్ రెడ్యూస్ అయింది చూడండి. ఇక్కడ చూడండి ఎంత కోడ్ రెడ్యూస్ అయింది చూడండి. ఓన్లీ ఎక్స్టెన్స్ కీవర్డ్ యూజ్ చేసి మనం ఎంత రెడ్యూస్ చేస్తాం గమనించండి. చూడు ఇన్ని మెథడ్స్ మీరు ఇప్పుడు ఎఫ్ క్లాస్లో మీరు ఇక్కడ ఉండే ఈ సిఎల్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ అన్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ అన్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా ఎఫ్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ అన్నిటిని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకా అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా చేస్తే మీకు ఒకవేళ ఈ క్లాస్లో ఏదైనా ఫీల్డ్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సే పబ్లిక్ స్ట్రింగ్, నేను ఒకటి రెఫరెన్స్ అని ఇస్తాను. సో ఈ విధంగా మీకు ఫీల్డ్స్ కూడా ఉంటాయి కదా. ఈ ఫీల్డ్స్ కూడా ఏం చేయొచ్చు అంటే మీరు ఈ విధంగా ఎఫ్ క్లాస్లో అయితే యూజ్ చేసుకునే పాసిబిలిటీ మీకు ఉంటుంది. అంటే సిఏఎల్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ అన్ని అసైన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ క్లాస్లో ఉండే ప్రాపర్టీ అన్నింటిని అసైన్ చేసుకునే పాసిబిలిటీ మీకు ఉంది. సో అదేవిధంగా ఎఫ్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ కూడా అసైన్ చేసుకుంటారు. చూసారు కదా ఎంత కోడ్ అయితే మీకు రెడ్యూస్ అయ్యి చూడండి. ఇక్కడ ఉండే ప్రాపర్టీస్ అన్ని అసైన్ చేసుకోవచ్చు. ఈ క్లాస్ ఉండే ప్రాపర్టీ అన్ని అసైన్ చేసుకోవచ్చు. సేమ్ విధంగా ఎఫ్ క్లాస్ ఉండే ప్రాపర్టీని కూడా అసైన్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఒక్క ఆబ్జెక్ట్ చేస్తే సరిపోతుంది. సో మనమైతే ఎక్స్టెన్స్ చేస్తాం ఇది. సో మీకు కొంచెం క్లారిటీకి అర్థం అవడానికి నేను డయాగ్రమాటిక్గా చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఏం క్లాస్ ఉంది, సిఎల్ క్లాస్ ఉంది.
సో సిఏఎల్ క్లాస్ని మనం దేనికి అసైన్ చేస్తాము, ఈ క్లాస్కి అసైన్ చేస్తాం. ఎలా అసైన్ చేస్తాము, యూజింగ్ ఎక్స్టెన్స్ కీవర్డ్ యూజ్ చేసి అసైన్ చేస్తాం. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏమంటే, సో సిఏఎల్లో ఉండే ప్రాపర్టీస్ అంటే మెథడ్స్, ఫీల్డ్స్ కదా. సో సిఏఎల్లో ఉండే ప్రాపర్టీస్ అన్నిటిని మనం దేనికి అసైన్ చేసామంటే ఈ అసైన్ చేసాం. ఓకే, ఈ అసైన్ చేసాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నా. ఆ క్లాస్ ఏంటంటే ఎఫ్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ అన్నిటిని మనము ఎఫ్ క్లాస్కి అసైన్ చేసాం. ఎఫ్ క్లాస్కి అసైన్ చేసినాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఎఫ్ క్లాస్కి అసైన్ చేయడం వల్ల దాని మీనింగ్ ఏమంటే ఆల్రెడీ ఈ క్లాస్లో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇప్పుడు ఈ క్లాస్లో ఆల్రెడీ సిఏఎల్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఆల్రెడీ. సో ఈ క్లాస్ కూడా దాని ఓన్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఈ క్లాస్ ప్రాపర్టీస్ అన్ని మనము ఎఫ్కి అసైన్ చేసేయచ్చు. ఈ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ అన్నిటిని మనము ఎఫ్కి అసైన్ చేసేయచ్చు కదా, ఎఫ్కి అసైన్ చేయొచ్చు. సో ఫైనల్గా ఎఫ్లో ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి మీకు ఇక్కడ, సో సిఎల్ క్లాస్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఈ క్లాస్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ప్లస్ ఎఫ్ క్లాస్ ప్రాపర్టీస్ కూడా మీరు ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇంత బెనిఫిట్ ఉంది మీకు, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ యూస్ చేస్తే ఇంత బెనిఫిట్ ఉంది. సో ఈ ప్రోగ్రామ్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మల్టిపుల్ క్లాసెస్ తీసుకుని వాటికైతే అసైన్ చేసాం. ఓకే, మీరు ఒక రిలేషన్ చెప్పాను కదా, అది ఒక్కసారి గమనించండి. మీరు ఎఫ్తో కంపేర్ చేస్తే ఈ యొక్క రిలేషన్షిప్ ఏంటి అని అడుగుతారు ఒకవేళ మీకు. సో అప్పుడు చెప్పండి, ఈ అని పేరెంట్ అవుతుంది, ఎఫ్ అనేది చైల్డ్ క్లాస్ అవుతుంది. ఓకే, డయాగ్రమాటిక్ అయిపోతే ఒకసారి డయాగ్రమాటిక్గా చూసుకోండి, మనం చెప్పింది కరెక్టా కదా, ఒకసారి డయాగ్రమాటిక్ గమనించండి. నేనైతే మీకు మనం ఏదైతే క్లాస్ నేను తీసుకున్నా అది చెప్పడానికి ట్రై చేస్తాను, అప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండదు మీకు. ఓకే, మనం తీసుకున్న క్లాస్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఏ కాదు, మనం తీసుకుంది ఇక్కడ వచ్చేసి సిఏఎల్ తీసుకున్నాం అనుకోండి. సిఏఎల్ మనం క్లాస్ నేమ్ తీసుకున్నాం, ఇక్కడ వచ్చేసి ఈ క్లాస్ నేమ్ తీసుకున్నాం, ఇక్కడ వచ్చేసి ఎఫ్ క్లాస్ నేమ్ అని తీసుకున్నాం కదా, ఎఫ్ అనేది తీసుకున్నాం, ఇక్కడ ఎఫ్ అనేది తీసుకున్నాం. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనము సిఏఎల్లో ఉండే ప్రాపర్టీస్ అన్నిటిని మనము ఈ క్లాస్కి అయితే అసైన్ చేస్తాం, మనకి ఈ క్లాస్కి అసైన్ చేస్తాం కదా. సిఏఎల్లో ఉండే ప్రాపర్టీస్ అన్ని మనము ఈ క్లాస్కి అసైన్ చేస్తాం. సో ఆ తర్వాత ఏం చేస్తాం, మనము ఈ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ అన్నిటిని ఎఫ్ క్లాస్కి అసైన్ చేస్తాం. సో మీరు ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నారంటే ఏ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ అన్నిటిని కూడా మీరు ఎఫ్కి అసైన్ చేసినట్టే జరుగుతుంది. అంటే ఎఫ్ అనేది ఏమేమి యాక్సెస్ చేసుకోగలుగుతుంది, ఇప్పుడు ఎఫ్ అనేది ఏమేమి యాక్సెస్ చేసుకోగలుగుతుందంటే ఈ క్లాస్ ఉండే ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది, సేమ్ అదేవిధంగా సిఎల్ క్లాస్ ఉండే ప్రాపర్టీస్ కూడా అసైన్ చేసుకోగలుగుతుంది. ఓకే, మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, ఈ విధంగా 3 క్లాసెస్ తీసుకున్నారు. ఫస్ట్ వచ్చేసి సిఎల్ క్లాస్. సో సిఎల్ క్లాస్ ఏం చేస్తారంటే ఈకి అసైన్ చేస్తారు. అంటే సిఎల్ క్లాస్ ఉండే ప్రాపర్టీస్ అన్ని మనకి ఇప్పుడు దేంట్లో వస్తాయి, ఈలో అసైన్ చేసుకోవచ్చు. సో ఈ క్లాస్లో కూడా దాని ఓన్ ప్రాపర్టీస్ అన్ని ఉంటాయి. సో ఆ ఓన్ ప్రాపర్టీస్ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఎఫ్కి అసైన్ చేస్తాం. సో ఇప్పుడు ఎఫ్ క్లాస్లో ఏ ప్రాపర్టీస్ ఉన్నాయంటే సిఏఎల్ క్లాస్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో అదేవిధంగా ఈ క్లాస్ ప్రాపర్టీ యాక్సెస్ చేసుకోవచ్చు, సేమ్ అదేవిధంగా ఎఫ్ క్లాస్లో ఉండే తన ఓన్ ప్రాపర్టీస్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎలా చేస్తామంటే త్రూ ఇన్హెరిటెన్స్తో చేస్తాం. సో చేయడం వల్ల ఏమైంది, మీకు కోడ్ అయితే రెడ్యూస్ అయితే జరిగిపోయింది. సో ఇన్హెరిటెన్స్ ఎలా చేసుకోవచ్చు అంటే మీరు ఎక్స్టెన్స్ కీవర్డ్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు ఏమేమి చూసామంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏమి చూసాము, అదేవిధంగా మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏమి చూసాము. నెక్స్ట్ వచ్చేసి హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఈ టాపిక్ గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మీకు ప్రాక్టికల్గా చేసి చూపించేస్తాను. జస్ట్ కన్సిడర్ ఐ హ్యావ్ వన్ క్లాస్, అంటే మనకు ఒక క్లాస్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సే క్లాస్ ఏ. క్లాస్ ఏలో ఏమేమి ఉంటాయి, మళ్ళీ ప్రాపర్టీస్. ఇది గుర్తుపెట్టుకోండి మీరు, ఎప్పుడు ఈ ప్రాపర్టీస్ ఉంటాయి ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్. ఆ ప్రాపర్టీస్ అనేది మనం వేరే క్లాస్లో మనం యాక్సెస్ చేసుకోవడం కానీ గుర్తుపెట్టుకోండి. సో మనకి క్లాస్ ఏ ఉంది, ఇక్కడ వచ్చేసి మనకి క్లాస్ బి తీసుకోండి, ఇక్కడ వచ్చేసి క్లాస్ సి తీసుకోండి. మీరు మల్టీ లెవెల్కి హైరార్కీ బాగా అండర్స్టాండ్ చేసుకోండి. మీకు కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది, రెండు ఒకటి అనుకోబోతుంది, అలా కాదు, డిఫరెన్స్ ఉంటుంది. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. సో క్లాస్ ఏలో సమ్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఆ ప్రాపర్టీస్ అన్నిటిని మనము క్లాస్ బికి అసైన్ చేసుకోవచ్చు. ఎలాగే అసైన్ చేసుకోవచ్చు, యూజింగ్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. సేమ్ అదేవిధంగా క్లాస్ సి ఉంది కదా, క్లాస్ సి కూడా ఏం చేస్తుందంటే క్లాస్ ఏలో ఉండే ప్రాపర్టీస్ అన్నిటిని మనము క్లాస్ సిలో యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి చేసుకోవచ్చు. సో మీకు మల్టీ లెవెల్కి హైరార్కీ అదే డిఫరెన్స్. సో మీ బిలో ఉండే ప్రాపర్టీస్ని సిలో యాక్సెస్ చేసుకోలేరు, బాగా గమనించండి. బిలో ఉండే ప్రాపర్టీస్ని సిలో యాక్సెస్ చేసుకోలేరు. సో మల్టీ లెవెల్కి హైరార్కీ అది డిఫరెన్స్. అదైతే మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను ఏంటనేసి. ఓకే, సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన క్లాసెస్ వచ్చేసి 3 క్లాసెస్ తీసుకోండి. సో ఫస్ట్ ఇది వచ్చేసి ఇప్పుడు ఏ క్లాస్ ఏమవుతుంది మీకు, బికి సికి పేరెంట్ అవుతుంది. ఆల్వేస్ ఇది అనేది పేరెంట్ అయిపోతుంది, ఆల్వేస్ మీకు ఇది పేరెంట్ క్లాస్ అని అవుతుంది. సో ఇక్కడ బి క్లాస్ ఏమవుతుంది చైల్డ్ క్లాస్, సి క్లాస్ కూడా ఏమవుతుందంటే చైల్డ్ క్లాస్. సో థియరిటికల్గా కాకుండా మనం ఇంకా ప్రాక్టికల్గా చేసి చూద్దాం. ఓకే, సో దీనికి ఇంకా ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటాను.
టోటల్గా మనకి సో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే క్లాస్ నేమ్ ఎక్స్ అని తీసుకుంటా. క్లాస్ నేమ్ ఎక్స్ అని తీసుకునేస్తాను. సో ఇందులో వచ్చేసి సమ్ మెథడ్స్ రాస్తాను. అంటే మనకి మెథడ్స్ ఉండాలి కదా, మరి పబ్లిక్ వాయిడ్ m1 మనకి ప్రాపర్టీస్ ఉండాలి. సో ఒక మెసేజ్ అయితే మీరు ప్రింట్ చేసుకున్నారు. రిటర్న్ టైప్ ఏం తీసుకోవట్లేదు, ఎందుకంటే మనకి కన్ఫ్యూజ్ చేయడం అవసరం లేదు. సో m1 ఇన్ x అని పెట్టుకునేస్తాం. సో ఇదే విధంగా ఇంకొక మెథడ్ తీసుకోండి, m2 తీసుకోండి మెథడ్ నేమ్. సో m2 ఇన్ x. సో నా దగ్గర ఒక క్లాస్ ఉంది, ఓకే, ఒక క్లాస్ ఉంది అనుకోండి. ఒక క్లాస్ చూసారు కదా, డయాగ్రమాటిక్ తీసుకున్నా చూడండి. ఒక క్లాస్ అయితే మనం తీసుకునేస్తాం. ఆ క్లాస్ నేమ్ ఏమి తీసుకున్నామంటే ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి ఎక్స్ అని తీసుకున్నాం. ఓకే, మనం సేమ్ నేమ్ తీసుకోవట్లేదు. సో మనకి ఆ ప్యాకేజ్ సేమ్ నేమ్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి సేమ్ నేమ్ తీసుకోవట్లేదు, డిఫరెంట్ నేమ్ తీసుకుంటున్నాం. సో ఎక్స్ అనే క్లాస్ అయితే తీసుకునేసాను. సో మెథడ్స్ అయితే యాడ్ చేశాను. అదేవిధంగా ఒక వేరియబుల్స్ కూడా యాడ్ చేసుకునేసింది. సో వేరియబుల్ కూడా యాడ్ చేశాను. ఇక్కడ వరకు బాగుంది మీకు కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాను. ఒకే క్లాస్లో క్రియేట్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతుంది, అందువల్ల వేరే వేరే సపరేట్ క్లాస్లో తీసుకుంటా. సో వై అనే క్లాస్ తీసుకుని అందులో మెయిన్ మెథడ్ కూడా యాడ్ చేసుకునేస్తా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ కూడా నాకు ఓన్ మెథడ్స్ అయితే ఉంటాయి. పబ్లిక్ వాయిడ్ మెథడ్ 1. సో ఈ క్లాస్లో దాని ఓన్ మెథడ్స్ ఉంటాయి కదా, సో అది కూడా యాడ్ చేసుకోండి. సో మెథడ్ 1 రాసుకోండి. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఎక్స్ క్లాస్ మనం క్రియేట్ చేస్తాం కదా, ఎక్స్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ అన్నిటిని మనము వై క్లాస్లో అసైన్ చేసుకోవాలి, వై క్లాస్లో అక్వైర్ చేసుకోవాలి. అక్వైర్ చేసుకోవాలంటే ఏం చేయాలి మీకు చెప్పాను కదా, ఎక్స్టెన్స్ కీవర్డ్ అయితే మనం యూస్ చేయాలి. చూడండి ఈ విధంగా ఎక్స్టెన్స్ ఏ క్లాస్ మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే ఏ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ మీరు వైకి అసైన్ చేయాలనుకుంటున్నారు. నేనైతే ఎక్స్లో ఉండే ప్రాపర్టీస్ అన్ని వైకి అసైన్ చేయాలి అనుకుంటున్నాను. అసైన్ అయితే మీరు చేస్తారు. ఈ విధంగా చేస్తారంటే మీరు అసైన్మెంట్ చేస్తారు. సో ఇప్పుడు మీరు రిలేషన్ చూడాలి. ఇప్పుడు మీరు దేని రిలేషన్ ఇచ్చారు, వైకి ఇచ్చారు రిలేషన్, ఎక్స్కి ఇచ్చారు. సో వాటి టర్మినాలజీ చూసుకోండి. సో ఇప్పుడు మీకు ఎక్స్ అనేది ఏమవుతుంది, వైతో కంపేర్ చేస్తే మీకు ఎక్స్ అనేది ఏమవుతుంది, పేరెంట్ క్లాస్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే బేస్ క్లాస్, సూపర్ క్లాస్ అంటారు. సో ఆ సినారియోలో వై అనేది మీకు ఏమవుతుంది, ఇక్కడ సబ్ క్లాస్ అవుతుంది, లేదంటే చైల్డ్ క్లాస్ అవుతుంది, లేదంటే డిరైవ్డ్ క్లాస్ అంటారు. ఓకే, ఈ విధంగా మీరు రిలేషన్ అయితే చేసుకోవచ్చు. దీని మీనింగ్ ఏమంటే ఇప్పుడు ఎక్స్ ఉంది కదా, ఎక్స్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ అన్నిటిని మీరు వై క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే సింపుల్గా ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకునేసండి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు కదా, ఇప్పుడు మీరు వై క్లాస్లో ఎక్స్ యొక్క ప్రాపర్టీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలాగంటే చూడండి, వై డాట్ m1 చూసారు కదా, వై డాట్ m1 కట్టగానే మీరు వై డాట్ m1 కట్టగానే మీరు ఆ మెథడ్ అయితే మీరు యాక్సెస్ చేస్తారు. చూడండి వై డాట్ m1. సేమ్ అదేవిధంగా వై డాట్ m2. మనం 2 మెథడ్స్ ఉన్నాయి ఎక్స్లో, సో 2 మెథడ్స్ యాక్సెస్ చేసుకున్నాం. సో అదేవిధంగా వేరియబుల్స్ కూడా మీకు యాక్సెస్ చేసి చూడండి, వై డాట్ నేమ్ అని ఇచ్చాం కదా, నేమ్. సో మనం ఎక్స్లో ఉండేటివన్నీ యాక్సెస్ చేసుకునేస్తాం. సేమ్ అదే విధంగా మనకు మన వై ఉంది కదా, వైలో ఓన్ మెథడ్స్ ఉన్నాయి కదా, దాని మెథడ్స్ అది కూడా మనం ఇక్కడ యాక్సెస్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. చూడండి మెథడ్ 1. ఓకే, ఇక్కడ దాకా మీకు చెప్పిందని డయాగ్రమాటిక్ చెప్తాను చూడండి. మల్టీ లెవెల్ కదా ఇది. చూడండి ఇది ఒక క్లాస్, ఎక్స్ క్లాస్ తీసుకున్నాము, ఇక్కడ వచ్చేసి వై క్లాస్ తీసుకునేసాము. సో ఎక్స్లో ఉండే ప్రాపర్టీస్ అన్నిటిని మనము వై క్లాస్లో అక్వైర్ చేసుకున్నాం. ఎలా అక్వైర్ చేస్తున్నాం, యూజింగ్ ఎక్స్టెన్స్ కీవర్డ్ యూస్ చేసి ఎక్స్ని మనం వైకి అసైన్ చేసుకునేసాం. సో ఈ విధంగా చేసిన వల్ల ఎక్స్లో ఉండే ప్రాపర్టీస్ అన్నిటిని మనం వైలో అచీవ్ చేసుకునేసాం. అది ఇక్కడ మనకు చూడండి, ఈ విధంగా చూసుకోండి. మీరు ఒకసారి రన్ చేసి మీకు అవుట్పుట్ చూపిస్తాను చూడండి. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకో క్లాస్ తీసుకుంటాం, జెడ్ అనే ఒక క్లాస్ తీసుకొని ఎక్స్లో ఉండే ప్రాపర్టీస్ అన్నిటిని మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి చూద్దాం. చూడండి m1 ఇన్ ఎక్స్, m2 ఇన్ ఎక్స్, ఎక్స్ క్లాస్ అండ్ మెథడ్ 1 చూసారు కదా. మీరు ఎక్స్లో ఉండే ప్రాపర్టీస్ అన్నిటిని వైకి అయితే అసైన్ చేస్తున్నారు ఈ విధంగా. ఓకే, అదే విధంగా మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి జెడ్ తీసుకుంటున్నాం. జెడ్లో కూడా మెయిన్ మెథడ్ తీసుకునేసి, సో జెడ్లో కూడా దానికి సంబంధించిన మెథడ్స్ అయితే ఓన్ మెథడ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తాను అంటే అగైన్ ఎందుకు అనేసి కాపీ పేస్ట్ చేస్తున్నా, మెథడ్ 1 ఇన్ జెడ్ అని పెట్టుకుంటాం మన రెఫరెన్స్ కోసం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే నేను ఎక్స్లో ఉండే ప్రాపర్టీస్ అన్నిటిని జెడ్కి అసైన్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలి, మనము ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ యూస్ చేసేసి ఏ క్లాస్ అయితే మీరు అసైన్ చేద్దాం అనుకున్నారో ఆ క్లాస్ని ఇక్కడ ఇచ్చేయండి. ఎక్స్ మనం ఇద్దాం అనుకున్నా ఎక్స్ ఇచ్చేయండి. సో అలా చేయడం వల్ల ఏంటి, ఎక్స్లో ఉండే ప్రాపర్టీస్ అన్నిటి ఇప్పుడు మీకు జెడ్కి అయితే అసైన్ అయిపోయినాయి.
ఓకే, మీరు ఇప్పుడు సింపుల్గా జెడ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని జెడ్లో ఉండే మెథడ్స్ వేరియబుల్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఎక్స్లో ఉండే మెథడ్స్ వేరియబుల్స్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఎక్స్లో ఉండే మెథడ్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. చూడండి, జెడ్ డాట్ m2, అదేవిధంగా మనము వేరియబుల్స్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. జెడ్ డాట్ నేమ్, అక్కడ ఉండేది ఏంటి, నేమ్. సో మనకి జెడ్లో ఏదైనా ఓన్ మెథడ్స్ కానీ ఓన్ ప్రాపర్టీస్ ఉన్నా వాటిని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఒక మెథడ్ క్రియేట్ చేసుకుంటే మెథడ్ 1 అనేసి. సో సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు రిలేషన్ దేనికి ఇచ్చారు, జెడ్కి ఇచ్చారు, అదేవిధంగా ఎక్స్కి ఇచ్చారు కదా. సో వీటి యొక్క టర్మినాలజీ చూసుకోండి. సో అప్పుడు దీంట్లో ఎక్స్ని ఏమంటారంటే పేరెంట్ క్లాస్ అంటారు. ఆ సినారియోలో మీరు జెడ్ని ఏమంటారంటే చైల్డ్ క్లాస్ అంటారు, లేదంటే సబ్ క్లాస్ అంటారు, డిరైవ్డ్ క్లాస్ అంటారు. ఓకే, సో మీరు గమనించినట్టయితే ఇప్పుడు నేను కంట్రోల్ మౌస్తో లెఫ్ట్ క్లిక్ చేస్తున్నా, వెంటనే మా కంట్రోల్ ఎక్కడికి వెళ్ళిపోతుంది గమనించండి, ఇక్కడికి వెళ్ళిపోతుంది. అంటే దీని మీనింగ్ ఏమంటే మీరు జెడ్ క్లాస్లో నుంచి మీరు ఎక్స్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ మీరు యాక్సెస్ చేసుకోగలుగుతున్నారు. సో ఇలా చేయడం వల్ల మనకి ఏమైంది, మెయిన్గా కోడ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. చూడండి మీకు. సో ఇప్పుడు వరకు మీరు ఎన్ని టాపిక్స్ చూసారు, త్రీ టైప్స్ చూసారు. ఏంటి, సింగిల్ చూసారు, మల్టీ లెవెల్ చూసుంటారు, హైరార్కికల్ చూసుంటారు. ఓకే, మీకు ఈ కాన్సెప్ట్ కూడా అర్థమైంది అనుకుంటారు కదా. అంటే సేమ్ ఒక క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ని డిఫరెంట్ క్లాస్ మనము యాక్సెస్ చేసుకోవచ్చు. అది ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అంటే త్రూ ఇన్హెరిటెన్స్ యూజ్ చేసి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. యాక్షన్స్ కీవర్డ్ అయితే మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వరకు మనం ఏమైనా డిస్కస్ చేస్తామో ఒకసారి చూపిస్తాను చూడండి. సో మనమైతే ఫస్ట్ డెఫినేషన్ అంటే ఏంటో చూస్తున్నాము, ఎలా అచీవ్ చేస్తామంటే త్రూ యాక్షన్స్ కీవర్డ్ అయితే యూజ్ చేసి అచీవ్ చేస్తామని చెప్పాను. అదేవిధంగా టైప్స్ చెప్పాను, సింగిల్, మల్టీ లెవెల్ అండ్ హైరార్కికల్. సో అడ్వాంటేజెస్ వచ్చేస్తే మనకి రీయూజ్, అంటే కోడ్ అయితే రీయూజబిలిటీ జరుగుతుంది, అండ్ రన్ టైం పాలిమార్ఫిజంని అచీవ్ చేసుకోవచ్చు. వచ్చేసి మెథడ్ ఓవర్ రైడింగ్లో మనం చూస్తాం క్లారిటీగా. సో ఇంకా డిసడ్వాంటేజెస్, వీటిలో డిసడ్వాంటేజెస్ ఏమి లేవా అంటే డిసడ్వాంటేజెస్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇవైతే ఎలా ఉంటాయంటే టైట్లీ కపుల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక పేరెంట్ క్లాస్ తీసుకోండి, ఇది ఒక పేరెంట్ క్లాస్ కదా. ఈ పేరెంట్ క్లాస్లో మీకు ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్ మీరు దేంట్లో చేస్తున్నారు, యాక్షన్ చేస్తున్నారు, యూజ్ చేస్తున్నారు, వైలో యూజ్ చేస్తున్నారు అండ్ జెడ్లో యూజ్ చేస్తున్నారు. ఇన్ ఫ్యూచర్ పేరెంట్ క్లాస్లో ఈ మెథడ్ని వాళ్ళు రిమూవ్ చేస్తారు. ఓకే, ఇన్ ఫ్యూచర్లో పేరెంట్ క్లాస్ని రిమూవ్ చేస్తారు. మీకు ఇక్కడ టైట్లీ కపుల్డ్ అంటే డిసడ్వాంటేజెస్ ఏమో చెప్తాను. ఇన్ ఫ్యూచర్లో ఇక్కడ వాళ్ళు రిమూవ్ చేస్తారు, ఈ మెథడ్నే రిమూవ్ చేస్తారు అనుకోండి ఒకవేళ ఆ క్లాస్లో. సో వెంటనే మీకు ఇక్కడ కంపైలేషన్ ఎర్రర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మీరు ఇక్కడ యాక్షన్స్ చేస్తున్నారు, అంటే ఆల్రెడీ పేరెంట్లో ఉండే ప్రాపర్టీస్ని మీరు ఇక్కడ యాక్సెస్ చేస్తున్నారు. సో ఇప్పుడు పేరెంట్లో ఆ ప్రాపర్టీ లేదు, బట్ మీరు ఇక్కడ స్టిల్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలాంటి టైంలో మీకు కంపైలేషన్ ఎర్రర్స్ అయితే ఉంటుంది. అందుకే మీకు ఇక్కడ ఏమంటారంటే టైట్లీ కపుల్డ్ అంటారు. ఒకవేళ ఫ్యూచర్లో పేరెంట్ క్లాస్లో మెథడ్ ఉంటుంది కదా, మెథడ్ కానీ ప్రాపర్టీస్ కానీ లేదంటే ఫీల్డ్స్ కానీ ఏదైనా అనుకోండి, మీరు వాటిలో ఉండే లాజిక్ చేంజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ క్యాలిక్యులేటర్ తీసుకోండి. ఫస్ట్లో మనం చెప్పాం కదా క్యాలిక్యులేటర్ ఉంది కదా. ఈ క్యాలిక్యులేటర్లో ఏముందంటే ఇక్కడ యాడ్ మెథడ్ ఉంది కదా, మేబీ వాళ్ళు ఫ్యూచర్లో దీన్ని యాడ్ చేసి ప్లస్ అగైన్ దాన్ని 5 చేస్తారు వాళ్ళు ఫ్యూచర్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వస్తుంది కదా రిజల్ట్, ఆ వచ్చిన రిజల్ట్కి వాళ్ళు అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ 1 + 2 ఎంత 3. సో 3కి ఏం చేస్తారు వాళ్ళు, మళ్ళీ ఒక 5 యాడ్ చేసి మీకు రిటర్న్ ఇస్తుంటారు. సో ఇలా చేయడం వల్ల మీకు ఏమవుతుంది, ఇక్కడ మీరు ఎక్కడైతే యూజ్ చేస్తున్నారో అక్కడంతా మీకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు గమనించండి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని ప్రింట్ చేస్తాను చూడండి. అంటే టైట్లీ కపుల్డ్గా ఉంటుంది. మీకు పేరెంట్ క్లాస్లో ఏమైనా చేంజ్ చేశారంటే మీకు చైల్డ్ క్లాసెస్ అన్నింటిలో ఎఫెక్ట్ అవుతుంది. సో అందువల్ల మీరు టైట్గా కపుల్డ్ అవుతుంది. సో ఇది ఎలా ఓవర్కమ్ చేయాలో మనం అప్కమింగ్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం, సో ఫస్ట్ ఇది తీసేయండి +5 యాడ్ చేద్దాం. మీరు జస్ట్ రన్ చేసి మీ అవుట్పుట్ చూసుకోండి ఏమొస్తుందో. రన్ యాజ్ జావా అప్లికేషన్. ఓకే, సో మీకు ఏమొచ్చింది, ఇక్కడ రిజల్ట్ వచ్చి 3 వచ్చింది. ఎందుకు 3 వచ్చింది, మీకు ఇక్కడ 1 + 2 ఇచ్చారు, 3 వచ్చింది. బట్ ఇన్ ఫ్యూచర్ ఏం జరగచ్చు అంటే పేరెంట్ క్లాస్లో మెథడ్ ఉంటుంది కదా, ఆ మెథడ్స్లో వాళ్ళు లాజిక్ చేంజ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. అదే అంటే వాళ్ళు చేంజ్ చేసుకుంటారు, వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని వాళ్ళు చేంజ్ చేసుకుంటారు. బట్ మీరు స్టిల్ యూజ్ చేస్తున్నట్టయితే మీకైతే ప్రాబ్లం వస్తుంది. చూడండి, నేను +5 యాడ్ చేస్తాను, అంటే మనం వచ్చిన రిజల్ట్కి +5 అయితే వాళ్ళు యాడ్ చేస్తుంటారు. సో ఇప్పుడు మీరు రిజల్ట్ చూడండి, మీకు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ రాదు. ఇప్పుడు చూసారా, 3 + 5 8, మీకు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రావట్లేదు. అంటే మీరు గమనించింది ఏమంటే ఇక్కడ పేరెంట్కి చైల్డ్కి రిలేషన్ మీరైతే మ్యాచ్ చేస్తారు. బట్ ఇక్కడ డిసడ్వాంటేజ్ గమనించినట్టయితే టైట్లీ కపుల్డ్. ఎప్పుడైతే మీకు పేరెంట్ క్లాస్లో ఏదైనా మెథడ్ కానీ ఫీల్డ్స్ కానీ ఏదైనా చేంజ్ చేశారంటే అది చైల్డ్ క్లాసెస్లో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో అదైతే నీకు
ప్రాక్టికల్గా చేసి చూపించాం కదా, మీకు మెథడ్ని రిమూవ్ చేసినా కానీ మెథడ్లో లాజిక్ చేంజ్ చేయడం వల్ల కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ అయితే రాదు. మీకు ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ అయితే మీకు ఈ విధంగా రాదు. సో అదే వీళ్ళు ఏం చెప్తున్నారంటే టైట్లీ కపుల్డ్గా ఉంటుంది, ఈ విధంగా టైట్లీ కపుల్డ్గా ఉంటుంది. ఓకే, ఇంకా మనకి కొన్ని టైప్స్ ఉంటాయి, అంటే ఇన్హెరిటెన్స్ అని చెప్పగానే ఇంకా కొన్ని టైప్స్ ఉంటాయి. సో బట్ జావాలో వచ్చేసి మనకి ఇప్పుడు వరకు యూజ్ చేసేది ఏమంటే 3 వచ్చి యూజ్ చేస్తున్నారు, మల్టీ లెవెల్, హైరార్కియల్ యూజ్ చేస్తున్నారు. ఇంకా మనకి కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అదేంటంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారు, లేదంటే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఇలాగ 2 టాపిక్స్ ఉన్నాయి, ఇంకా 2 టాపిక్స్ అంటారు. ఈ హైబ్రిడ్ ని మళ్ళీ ఏమంటారంటే డైమండ్ ప్రాబ్లం అంటారు, దీనే డైమండ్ ప్రాబ్లం అని అంటారు. సో ఇదైతే మనకి జావాలో సపోర్ట్ చేసేది వచ్చేసి ఈ 3 వే మనకి సపోర్ట్ చేసేది వచ్చి ఈ 3 సపోర్ట్ చేస్తాం. ఈ 2 వచ్చేసి ఈ 2 టైప్స్ అనేది మనకి సపోర్ట్ చేయట్లేదు. అది ఎలాగని ఏంటో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, క్లాస్ ఏ తీసుకోండి. ఓకే, క్లాస్ ఏ, ఇది క్లాస్ బి. సో సికి మీరు యూజ్ చేస్తున్నారు అంటే జస్ట్ అజ్యూమ్ చేసుకోండి. సో మీ దగ్గర 2 క్లాసెస్ ఉన్నాయి, ఆ 2 క్లాసెస్ని మీరు సికి అసైన్ చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అజ్యూమ్ చేస్తుంది, ఇదైతే రియల్ టైం పాసిబుల్ అవ్వదు కాదు చెప్తున్నా. ఎక్స్టెన్స్ ఏ కామా బి ఇలాగ మీరు అసైన్ చేద్దాం అనుకుంటున్నారు. దేనికి? సికి, చైల్డ్ క్లాస్కి అసైన్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే సి ఎక్స్టెన్స్ ఏ కామా బి. ఇప్పుడు గమనించాలి ఒకటి, ఇప్పుడు నా దగ్గర ఏ క్లాస్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి కదా, ప్రాపర్టీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సే ఏ క్లాస్లో మెథడ్ M1 ఉందనుకోండి, ఏ క్లాస్లో మెథడ్ M1 ఉంది. సేమ్ అదేవిధంగా బి క్లాస్లో కూడా మెథడ్ M1 ఉంది. సో ఏ క్లాస్లో M1 ఉంది, బి క్లాస్లో కూడా మెథడ్ M1 ఉంది. సో ఈ 2 క్లాసెస్ మీరు దేనికి ఎక్స్టెండ్ చేశారు? సికి ఎక్స్టెండ్ చేశారు. అంటే దీని మీనింగ్ ఏమిటి? ఏ క్లాస్ నుండి ప్రాపర్టీస్ అన్నీ మీకు సికి వెళ్తాయి, బి క్లాస్ నుండి ప్రాపర్టీస్ అన్నీ మీకు దేనికి వెళ్తాయి? సికి వెళ్తాయి. సో ఇలా వెళ్ళడం వల్ల ఎప్పుడైతే మనము ప్రోగ్రామ్ రన్ చేస్తాం కదా, సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీరు సికి అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మెథడ్ని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నారు. ఏ మెథడ్ని? M1ని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నారు. ఇలా అనుకునేటప్పుడు కంపైలర్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది, అంటే ఏ మెథడ్ని కాల్ చేయాలనేసి. ఇక్కడ మీరు చెప్పారు కదా, M1 అనేసి రెండు క్లాసుల్లో ఉంది. ఏంటి? ఏ క్లాస్లో ఉంది, అదేవిధంగా బి క్లాస్లో ఉంది. సో సేమ్ మెథడ్ నేమ్ 2 క్లాసుల్లో ఉంది. సో కంపైలర్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇప్పుడు C.M1 అని చెప్పగానే మీరు ఏ క్లాస్లో ఉండే మెథడ్ని కాల్ చేయాలా లేదా బి క్లాస్లో ఉండే మెథడ్ని కాల్ చేయాలనేది కంపైలర్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో దీన్ని ఏమంటారంటే యాంబిగ్యూటీ ప్రాబ్లం అంటారు. యాంబిగ్యూటీ ప్రాబ్లం అంటే కంపైలర్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది ఏ మెథడ్ని కాల్ చేయాలి అనేసి. సో అందువల్ల వచ్చేసి మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేసి జావాలో మనకి సపోర్ట్ అయితే చేయట్లేదు. ఓకే, జావాలో మనకి సపోర్ట్ అయితే చేయదు. ఓకే, సో మీకైతే కాన్సెప్ట్ అయితే అర్థం కదా. మీకు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, ఇది అయితే రియల్ టైం పాసిబుల్ కాదు. మనం ఒక క్లాస్ని ఎక్స్టెన్స్ చేసుకోగలుగుతాం, అంటే సి ఎక్స్టెన్స్ ఏ అంతే. సి ఎక్స్టెన్స్ ఏ కమ బి అనేది అయితే మనకు పాసిబుల్ కాదు, ఎందుకంటే ఈ విధంగా యాంబిగ్యూటీ ప్రాబ్లం వస్తుంది. సేమ్ మెథడ్ నేమ్స్ కానీ సేమ్ ఫీల్డ్స్ నేమ్ కానీ 2 క్లాసుల్లో ఉంటే మనము యాక్సెస్ చేసేటప్పుడు ప్రాబ్లం వస్తుంది, కంపైలర్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది. దాన్ని యాంబిగ్యూటీ ప్రాబ్లం అంటారు. ఓకే, ఈ విధంగా అయితే మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది మనకు పాసిబుల్ లేదు. సో ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో ఇదైతే మన జావాలో సపోర్ట్ చెయ్యదు. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ చూసుకుంటే హైబ్రిడ్ అనేది ఏమంటారంటే డైమండ్ ప్రాబ్లం కూడా అనొచ్చు. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే సేమ్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది, అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది రిపీట్ అవుతుంది. మీకు డయాగ్రామ్ గమనించండి. సో ఏ క్లాసు, సో అదేవిధంగా బి క్లాసు, సో అదేవిధంగా సి క్లాస్. ఇక్కడ కూడా ఏమవుతుంది? కంపైలర్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది అంటే వెంటనే మీకు యాంబిగ్యూటీ ప్రాబ్లం వచ్చేస్తుంది. సో అందువల్ల మనకి జావాలో హైబ్రిడ్ అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది సపోర్ట్ అయితే చేయదు. ఈ 2 అయితే సపోర్ట్ చేయదు. ఇప్పుడు వరకు మనకు సపోర్ట్ చేసేది ఏంటంటే సో ఈ 3 సింగిల్, మల్టీ లెవెల్ అండ్ హైరార్కియల్. సో ఇవి జావాలో మనం వీటిని అచీవ్ చేసుకోవచ్చు. అది ఎలా అచీవ్ చేసుకోవాలంటే మనం సపరేట్గా ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ వస్తుంది, అక్కడైతే మనం వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఎలాగా ఏంటి అనేసి. ఓకే, ఇప్పుడు వరకు మీరు గుర్తుపెట్టుకోండి, జావాలో మీకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ఈ 2 అయితే మనకి సపోర్ట్ అయితే జరగవు. ఎందుకంటే ఇక్కడ చెప్పాం కదా, యాంబిగ్యూటీ ప్రాబ్లం అని గుర్తుపెట్టుకోండి. యాంబిగ్యూటీ ప్రాబ్లం కంపైలర్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఏ మెథడ్ని కాల్ చేయాలనేసి కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎందుకంటే 2 చూడండి సేమ్ మెథడ్స్ ఉన్నాయి. M1 ఏ క్లాస్లో ఉంది, M2 అనేది ఏ క్లాస్లో ఉంది, బి క్లాస్లో ఉంది. సో మీరు ఎప్పుడైతే C.M1 పెట్టారంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఏ క్లాస్లోని మెథడ్ని వెళ్ళి కాల్ చేయాలి అనేసి కంపైలర్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది. అందుకే యాంబిగ్యూటీ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి జావాలో మల్టిపుల్ అండ్ హైబ్రిడ్ అయితే సపోర్ట్ చేయలేదు. ఓకే, సో మనం ఇంకొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు వరకు చూసాం కదా, నేను ఇప్పుడు వరకు ఏం చెప్పాను? ఒక క్లాస్లో ఉండే అన్ని ప్రాపర్టీస్ మనము ఇంకో క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా.
అది తప్పండి. నాట్ ఆల్ ది ప్రాపర్టీస్. ఇక స్టార్ మార్క్ పెట్టుకున్నాం కదా, అందుకే మనం గుర్తుగా స్టార్ మార్క్ పెట్టుకున్నాం చూడు. ఒక క్లాస్లో ఉండే అన్ని ప్రాపర్టీస్ని మీరు ఇంకో క్లాస్లో అయితే యాక్సెస్ చేసుకోలేరు. కొన్ని ప్రాపర్టీస్ని మీరు యాక్సెస్ చేసుకోలేరు. అది ఏంటని చెప్తాను చూడండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో గుర్తుపెట్టుకోండి. అన్ని ప్రాపర్టీస్ అని చెప్పొద్దండి. ఎలా చెప్తారంటే, మీరు ఎప్పుడైనా ఎవరైనా అడిగితే డెఫినేషన్ ద ప్రాసెస్ వేర్ వన్ క్లాస్ అక్వైర్స్ ది ప్రాపర్టీస్ అని చెప్పండి. ఆల్ ది ప్రాపర్టీస్ అని చెప్పొద్దండి. ప్రాపర్టీస్ ఆఫ్ అనదర్ క్లాస్ అని చెప్పండి. ఆల్ ది ప్రాపర్టీస్ అంటే ఒక క్లాస్లో ఉండే అన్ని ప్రాపర్టీస్ మీరు చైల్డ్ క్లాస్లో పొందలేరు. అది ఎలాగనేసి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చేసి చూపిస్తాను చూడండి. అది మనకి ప్యాకేజెస్ కాన్సెప్ట్ అయితే ప్యాకేజ్ అంటున్నా, సారీ, యాక్సెసరీస్ అయితే మనకు గుర్తుండాలి. సో నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తాను, మీరు మళ్ళీ డిస్కస్ చేద్దాం వీటి గురించి. యాక్సెస్ మోడిఫైర్స్ అయితే కాన్సెప్ట్ కొంచెం తెలుసుంటే చాలు మనకి. సో ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాం. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం, మనము ఇన్హెరిటెన్సే మనకి 2 క్లాసెస్ అయితే ఉండాలి మినిమం. ఓకే, ఈ అన్ని క్లాస్ అయితే క్రియేట్ చేస్తున్నాం. ఓకే, మనం ఇన్హెరిటెన్స్ ఎలా యూజ్ చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్స్ నా దగ్గర ఒక ఫీల్డ్ ఉంది, నేమ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ నేమ్. సో ఈ నేమ్ ఉంది. సో అదేవిధంగా సమ్ మెథడ్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఈ విధంగా నా దగ్గర సమ్ మెథడ్స్ అయితే ఉన్నాయి. ఈ మెథడ్స్ని మనం ఏం చేస్తాము, ఎంకి అసైన్ చేయాలి. ఇది ఒక క్లాస్. ఓకే, ఇది ఒక క్లాస్. ఈ క్లాస్ని మనము ఈ క్లాస్ అంటే ప్రాపర్టీస్ అన్నిటిని మనం ఇప్పుడు ఎంకి అసైన్ చేద్దాం అనుకుంటాం. అసైన్ చేయాలంటే ఏం చేస్తాం, మనము ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్కి వెళ్ళేసి ఎక్స్టెన్స్ పెట్టేసి ఎక్స్టెన్స్ ఆ క్లాస్ నేమ్ ఇచ్చేస్తాం. సో ఇప్పుడు ఎంతో కంపేర్ చేస్తే ఎమ్తో కంపేర్ చేస్తే పి అనేది పేరెంట్ క్లాస్ అవుతుంది ఎంకి. ఓకే, అప్పుడు ఎం అనేది ఏమవుతుంది, చైల్డ్ క్లాస్ అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు మీరు ఆల్రెడీ చాలా టాపిక్స్ చూసుంటారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఆ ప్రాపర్టీస్ అన్ని అచీవ్ చేసుకోవాలంటే మనం సింపుల్గా యూపీఓడి వేసేసి ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసి, సో ఎమ్ డాట్ కాల్ మీ అని కాల్ అయితే మనకి మెథడ్ అయితే కాల్ అయిపోతుంది. ఓకే, మనకి మెథడ్ అయితే కాల్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మెథడ్ అయితే కాల్ అయిపోయింది. సో మనమైతే ఇప్పుడు మీరు చెప్పారు అన్ని ప్రాపర్టీస్ యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా. ఎక్కడ మనం ఇప్పుడైతే మన క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ అన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, అన్ని ప్రాపర్టీస్ అయితే యాక్సెస్ చేయలేరు మీరు. కొన్ని ప్రాపర్టీస్ యాక్సెస్ చేయలేరు. నాట్ ఆల్ వీ కెన్ యాక్సెస్ అంటే కొన్ని ప్రాపర్టీస్ మీరు యాక్సెస్ చేయలేరు. పేరెంట్ క్లాస్లో ఉండే కొన్ని ప్రాపర్టీస్ మీరు చైల్డ్ క్లాస్లో యాక్సెస్ చేయలేరు. అవి ఏంటో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఒకటి అయితే యాక్సెస్ చేసాము, మెథడ్ యాక్సెస్ చేసాము. సేమ్ అదే విధంగా మనం ఏం చేస్తామంటే వేరియబుల్ కూడా యాక్సెస్ చేసి చూపించేస్తాం. బట్ మీకు ఇంటర్వ్యూలో అడిగి కనిపిస్తారు, గమనించాలి ఇక్కడ మీరు. నేను ఈ రెండు యాక్సెస్ చేస్తే నాకు ప్రింట్ చేస్తే కూడా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వస్తుంది, అది కూడా ప్రింట్ చేసి చూపించేస్తాను. సో నాకు ఇప్పుడు ఏం చేస్తుందంటే, నా దగ్గర కొన్ని ప్రైవేటెడ్ ఉంటాయి. ప్రైవేట్ యాక్సెస్ మోడిఫైర్స్ ప్రైవేట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్లో తీసుకుంటుంది. సో నా దగ్గర ఒక వేరియబుల్ ఉంది, ఈ విధంగా ఒక వేరియబుల్ ఉంది. నా దగ్గర వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్ యాక్సెస్ మోడిఫైర్ వచ్చేసి ప్రైవేట్ ఉంది. ప్రైవేట్ అంటే మనము అవుట్ సైడ్ క్లాస్కి అది ఇవ్వదు. ఆ విత్ ఇన్ క్లాస్లో మనం దాన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అందువల్ల మీరు అన్నీ అయితే యాక్సెస్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నా దగ్గర ప్రైవేట్ అండ్ మెథడ్ ఉంది. సో ఈ విధంగా అయితే మెథడ్ అయితే క్రియేట్ చేసుకున్నాం మనం. ఈ విధంగా మెథడ్ అయితే క్రియేట్ చేసుకున్నాం. సో మనం ఏ మెథడ్స్ క్రియేట్ చేసాం, ఇప్పుడు ఒక ప్రైవేట్, మీది గమనించండి, ప్రైవేటు. సో ప్రైవేట్ అని పెట్టిన వెంటనే వాటిని మీరు సబ్ క్లాస్ నుంచి యాక్సెస్ చేయలేదు. చూడండి, ఇమీడియట్గా మీకు కంపైలేషన్ అయితే ఎర్రర్స్ వస్తుంది. మీరు అది ప్రైవేట్ కాబట్టి మీరు యాక్సెస్ చేయలేరు. వాటిని విత్ ఇన్ క్లాస్లో మీరు యూజ్ చేస్తుంటారు. చూడండి, చేంజ్ విజిబిలిటీ ఆఫ్ డు నాట్ కాల్ మీ టు ప్రొటెక్టెడ్ అంటే ప్రొటెక్టెడ్ కానీ డిఫాల్ట్ కానీ పబ్లిక్ గానే ఉంచుకోవాలి. అప్పుడు దా మనకి దాన్ని యాక్సెస్ చేయని అవుతుంది. లేదంటే మీరు చైల్డ్ క్లాస్ నుంచి యాక్సెస్ చేయనైతే అవ్వదు. నేను చెప్పాను కదా, మీకు పేరెంట్ క్లాస్లో ఉండే అన్ని ప్రాపర్టీస్ అయితే మీరు చైల్డ్ క్లాస్ యాక్సెస్ చేయలేరు. వాటిల్లో ఒకటి వచ్చేసి ఏదైతే ప్రైవేట్గా ఉంటుందో వాటిని అయితే మీరు యాక్సెస్ చేయలేరు. చూడండి, ఎం డాట్ శాలరీ అని ఇస్తాను చూడండి, శాలరీని కూడా మనం యాక్సెస్ చేయలేము. సో ప్రైవేట్గా ఉంటే వాటిని యాక్సెస్ చేయలేము, అవి ప్రైవేట్ అవి. సో ఆ క్లాస్ వరకే పరిమితి. సో అవి సబ్ క్లాస్కి అయితే ఇవ్వరు. అది ఓకే, అవి వాటి యొక్క పర్సనాలిటీ. అది చూడండి, మనం రెండు ప్రైవేట్ కాబట్టి వీటిని అయితే ఇవ్వము. ఓకే, సో ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది. అదేమంటే మనకి ఏం చెప్పచ్చు అంటే, మనకి కన్స్ట్రక్టర్స్ ఉంటాయి కదా, కన్స్ట్రక్టర్ కూడా మనము దాన్ని కూడా మనము
చైల్డ్ క్లాస్ నుంచి యాక్సెస్ చేయలేం. కన్స్ట్రక్టర్స్ అనేది క్లాస్ లెవెల్లో కాబట్టి అది మనం చైల్డ్ క్లాస్ నుంచి యాక్సెస్ చేయలేం. అదొక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. బట్ దాన్ని కాల్ చేసుకోవచ్చు మనం. అంటే ఇక్కడ ఉంది కదా, ఈ ఎం క్లాస్ నుంచి దీన్ని కాల్ చేయొచ్చు, కాల్ అయితే చేయొచ్చు మనం. ఓకే, బట్ అయితే మనము దాన్ని యాక్సెస్ చేయలేం, కన్స్ట్రక్టర్ మనం కాల్ చేసుకోలేం. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి డెఫినేషన్ చెప్పేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజ్ ఇంటర్వ్యూలో మీకు ఇలా అడుగుతారు. ఇంటర్వ్యూలో మీకు ఏం చేస్తారంటే ఈ విధంగా ఒక క్లాస్ క్రియేట్ చేసి క్లాస్లో ప్రైవేట్ అని పెట్టేసి ఈ విధంగా ప్రైవేట్ మెథడ్ పెట్టేసి పబ్లిక్ కూడా పెట్టేసి ఈ విధంగా మీకు అడుగుతారు, ఎక్స్పెక్ట్ అవుట్పుట్ ఏంటి అని చెప్పండి అని చెప్తారు. సో మీరు ఏం చేస్తారు, ఎం డాట్ సాలరీ. ఓకే, ఇక్కడ ఆల్రెడీ యాక్షన్స్ కీవర్డ్ యూస్ చేస్తారు. యాక్షన్స్ కీవర్డ్ అంటే పేరెంట్లో ఉండే ప్రాపర్టీస్ మొత్తం చైల్డ్ యాక్సెస్ చేసుకునేచ్చు. సో అందువల్ల మీరు ఇమీడియట్ గా ఈ విధంగా 20,000 అని పెట్టేస్తారు అప్పుడు అవుట్పుట్. సో అప్పుడు మీకు ఏమవుతుంటే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ అయితే మనము వాటిని యాక్సెస్ చేసుకునే పాసిబిలిటీ లేదు. అటువంటి టైంలో మీకు కంపైలేషన్ ఎర్రర్స్ అయితే వస్తుందంటే మనము వీ కెనాట్ యాక్సెస్ దట్ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీ టు చైల్డ్ క్లాస్ అని చెప్పాలంటే పేరెంట్ క్లాస్ ఉండే ప్రాపర్టీస్ ని మనం ఈ ప్రైవేట్ పెట్టినప్పుడు మనము యాక్సెస్ చేసుకోలేము. చూస్తారు కదా ఇక్కడ యాక్సెస్ మోడిఫైర్ వచ్చేసి ప్రైవేట్ ఉంది. ప్రైవేట్ ఉంటే మనము వాటిని చైల్డ్ క్లాస్ నుంచి యాక్సెస్ చేసుకోలేము. సో మీరు డెఫినేషన్ చెప్పేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. ద ప్రాసెస్ వేర్ వన్ క్లాస్ అక్వైర్స్ ది ప్రాపర్టీస్ ఆఫ్ అనదర్ క్లాస్ అని చెప్పండి. కొంతమంది చెప్పాలంటే అక్వైర్స్ ది ఆల్ ది ప్రాపర్టీస్ అని చెప్పేస్తారు. అక్వైర్స్ ఆల్ ది ప్రాపర్టీస్ అని చెప్పేస్తారు. ఆల్ ది ప్రాపర్టీస్ అంటే అప్పుడు మీకు ప్రైవేట్ కూడా వస్తుందంటే అప్పుడు రాదు కదా, అందువల్ల మీరు అక్వైర్స్ ది ప్రాపర్టీస్ అని ఇక్కడ చూడండి ఆల్ ప్రాపర్టీస్ అని చెప్పారు. అలా చెప్పారంటే మీకు ప్రాబ్లం వస్తుంది. ఓకే, ది ప్రాపర్టీస్ ఆఫ్ అనదర్ క్లాస్ అని చెప్పండి. అంటే అన్నింటినీ మనం యాక్సెస్ చేసుకోవాలి, కొన్నింటిని మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతాం. వాటిల్లో ప్రైవేట్ ఉంటే వాటిని మనం యాక్సెస్ చేసుకోలేం కదా, అందువల్ల మనం అయితే ఇలా చెప్పాలి. సో ఇంకొక పాయింట్ చెప్తాను, ఇది ఇంటర్వ్యూలో మోస్ట్ అడుగుతారు మీకు. ఇది ఇన్హెరిటెన్స్ రిలేటెడ్. సో ఆబ్జెక్ట్ క్లాస్ ఇస్ ది పేరెంట్ క్లాస్ ఆఫ్ ఆల్ ది క్లాసెస్ ఇన్ జావా బై డిఫాల్ట్. అర్థం కాదు కదా ఏంటంటే, సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను అందుకే మీకు ప్రతిదానికి చెప్తా ఉన్నా. సో ఎంకి మనకి పీకి మనము రిలేషన్ చేస్తాం. ఏంటి ఈజీ రిలేషన్షిప్ అని చెప్పొచ్చు, లేదంటే పేరెంట్ చైల్డ్ రిలేషన్ చెప్పొచ్చు. దీంట్లో పీని ఏమంటారంటే ఎంతో కంపేర్ చేస్తే, ఎంతోనే కంపేర్ చేస్తే పీని ఏమంటారు మనము పేరెంట్ క్లాస్ అంటారు కదా, పేరెంట్ క్లాస్ అంటారు. ఓకే, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ, ఏమవుతుందంటే చైల్డ్ క్లాస్ అవుతుంది, చైల్డ్ క్లాస్ అవుతుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతో కంపేర్ చేస్తే అంటున్నాను, నేను ఎంతో కంపేర్ చేస్తే నేను పీని పేరెంట్ అంటున్నా. ఓకే, ఈ పాయింట్కి వెళ్ళిపోండి మళ్ళీ. సో ఆబ్జెక్ట్ క్లాస్ ఇస్ ద పేరెంట్ క్లాస్ ఆఫ్ ఆల్ ది క్లాసెస్ ఇన్ జావా బై డిఫాల్ట్. ఆబ్జెక్ట్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్. ఓకే, బై డిఫాల్ట్ గా ఆబ్జెక్ట్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్. ఆల్ ది క్లాసెస్ కి ఆబ్జెక్ట్ క్లాసే పేరెంట్ క్లాస్. ఆబ్జెక్ట్ క్లాస్ ఇస్ ది పేరెంట్ క్లాస్ ఆఫ్ ఆల్ ది క్లాసెస్ ఇన్ జావా బై డిఫాల్ట్ గా అది ఉంటుంది. అది ఏంటి అనేది మీరు చూపించండి. మనం చెప్పిన ఎగ్జాంపుల్ కి ఆబ్జెక్ట్ క్లాస్ ఇస్ ది పేరెంట్ క్లాస్ ఆఫ్ ఆల్ ది క్లాసెస్ జావా ఇన్ బై డిఫాల్ట్ అని అడుగుతారు. సో మీకు ఈ విధంగా అడుగుతారు క్వశ్చన్ అయితే, విచ్ క్లాస్ ఇస్ ది పేరెంట్ క్లాస్ ఆఫ్ ఆల్ ది క్లాసెస్ ఇన్ జావా బై డిఫాల్ట్ అని అడుగుతారు. అప్పుడు మీరు వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ వచ్చి ఇలా ఉంటుంది. సో ఈ ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని మీరు చెప్పండి అంటే మీరు ఏం చెప్పేస్తారు, ఇమీడియట్ గా పి అని చెప్తారు. పి అని చెప్తే మీకు ప్రాబ్లం వస్తుంది, అది తప్పది. ఇక్కడ మీకు పి ఉంది కదా, ఈ పితో కంపేర్ చేస్తే ఇక్కడ మీకు పికి పేరెంట్ క్లాస్ ఏమని చెప్పాలంటే మీరు ఆబ్జెక్ట్ క్లాస్ అని చెప్పాలి. ఓకే, ఆబ్జెక్ట్ క్లాస్ ఆ డెఫినేషన్ చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ఈ యొక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ లో ఇది గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్ట్ క్లాస్ ఇస్ ద పేరెంట్ క్లాస్ ఆఫ్ ఆల్ ది క్లాసెస్ ఇన్ జావా బై డిఫాల్ట్. మనము పీకి పేరెంట్ క్లాస్ ఏంటి అని అడిగారంటే ఇమీడియట్ గా మీరు ఆబ్జెక్ట్ క్లాస్ అని చెప్పండి. ఎందుకంటే బై డిఫాల్ట్ గా ఆల్ ది క్లాసెస్ కి పేరెంట్ క్లాస్ వచ్చేసి ఆబ్జెక్ట్ క్లాస్ అని చెప్పాం కదా. సో బై డిఫాల్ట్ గా ఏం చేస్తుందంటే కంపైలర్ ఈ విధంగా చేస్తుంది, ఎక్స్టెన్స్ ఆబ్జెక్ట్. మీరు మాన్యువల్ గా ఉంచారు కాబట్టి మీకు ఎంకి పి అనేది పేరెంట్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు పీక్ పేరెంట్ క్లాస్ ఏమంటే ఆబ్జెక్ట్ క్లాస్ ఇది. ఓకే, ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. బై డిఫాల్ట్ గా కంపైలర్ అనేది మీరు ఉంచకపోతే ఇలా ఉంచుతుంది. ఓకే, ఎక్స్టెన్స్ ఆబ్జెక్ట్ అని చెప్తుంది. అందుకే మీరేం చెప్పచ్చు అంటే ఆబ్జెక్ట్ క్లాస్ ఇది పేరెంట్ క్లాస్ ఆఫ్ ఆల్ ది క్లాసెస్ ఇన్ జావా బై డిఫాల్ట్. ఈ యొక్క కాన్సెప్ట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అన్ని క్లాసులకు వచ్చేసి మనకి ఆబ్జెక్ట్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్ గా ఉంటుంది. అంటే దీనికి చెప్పాలంటే ఎగ్జాంపుల్ గా, సో నేను ఒక క్లాస్ తీసుకుంటాను, ఆ క్లాస్ నేమ్ వచ్చేసి ఆబ్జెక్ట్ క్లాస్. ఆబ్జెక్ట్ క్లాస్ ఇస్ ది పేరెంట్ క్లాస్ ఫర్ ఆల్ ది క్లాసెస్ అని చెప్పచ్చు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే దీనికి, సో ఇక్కడ మీకు ఏ క్లాస్ అనుకో, దీనికి పేరెంట్ క్లాస్ ఏంటంటే ఆబ్జెక్ట్ క్లాస్. ఇక్కడ ఏ క్లాస్ ఆబ్జెక్ట్ క్లాస్ ఏంటంటే పేరెంట్ క్లాస్. ఇక్కడ ఏ క్లాస్ ఆబ్జెక్ట్ క్లాస్ ఏంటంటే పేరెంట్ క్లాస్. సో ఆ విధంగా అన్ని క్లాసులకు వచ్చేసి పేరెంట్ క్లాస్ అనేది ఆబ్జెక్ట్ క్లాస్ అవుతుంది. చూడండి ఈ ఎగ్జాంపుల్ అయితే గుర్తుపెట్టుకోండి. సో పీకి పేరెంట్ క్లాస్ ఏంటి అని అడిగారంటే ఇమీడియట్ గా మీరు ఆబ్జెక్ట్ క్లాస్ చెప్పాలి. ఎంకి పేరెంట్ క్లాస్ ఏంటి అని అడిగితే అప్పుడు ఇమీడియట్ గా మీరు పేరెంట్ వచ్చేసి పి అని చెప్పాలి. ఓకే, ఈ యొక్క క్లాస్ ఇది ఇంటర్వ్యూలో మోస్ట్ గా మీకు అడుగుతారు. ఆబ్జెక్ట్ క్లాస్ ఇస్ ది పేరెంట్ క్లాస్ ఆఫ్ ఆల్ ది క్లాసెస్ ఇన్ జావా బై డిఫాల్ట్. విచ్ క్లాస్ ఇస్ ది పేరెంట్ క్లాస్ ఆఫ్ ఆల్ ది క్లాసెస్ ఇన్ జావా బై డిఫాల్ట్ మీన్స్ ఆబ్జెక్ట్ క్లాస్ ఇస్ ది
పేరెంట్ క్లాస్ ఆఫ్ ఆల్ ది క్లాసెస్ ఇన్ జావా బై డిఫాల్ట్. ఓకే గైస్, ఇప్పుడు వరకు మనం ఏం డిస్కస్ చేసామంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అయితే పూర్తిగా డిస్కస్ చేసాం. దాని యొక్క డెఫినేషన్ ఏంటి అండ్ దాని యొక్క యూసేజ్ ఏంటి, టైట్లీ కపుల్ డిసడ్వాంటేజెస్ ఏంటి, దాని యాక్సెస్ ఎలా ఎంతవరకు లిమిట్ ఉంటుంది, దాని టైప్స్ ఏంటి, మనం ఎలాగ అచీవ్ చేసుకున్నాము, ఎక్స్టెన్స్ కీవర్డ్ యూస్ చేసి అచీవ్ చేసుకున్నాము, ఇంకా దానికి డిఫరెంట్ నేమ్స్ ఏంటి, సో అన్నీ మనం అయితే డిస్కస్ చేస్తాం. సో మీకు ఇంకా ఈ టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీరు పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.